ఓపీ అయ్యాక రౌండ్స్ చేస్తూ హరిణి శ్రీకాంత్ గదిలోకి వెళ్ళింది. శ్రీకాంతం మరింత శుష్కించుంది. పిల్లలిద్దరూ ఆమె బెడ్ దగ్గర నిలబడి మాటలతో పీక్కు తింటున్నారు. అమ్మా, ఆకలేస్తోందే, నిన్న కూడా ఏమీ తినలేదే. అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయే, ఆకలికి ఉండలేకపోతున్నానే. నాన్నగారు వచ్చి ఏమైనా కొనిపెడతారుండండి అంటోంది శ్రీకాంత. నాన్నగారు ఆఫీస్కి వెళ్ళారే, సాయంత్రం దాకా రారు. వచ్చినా తన దగ్గర డబ్బు లేదంటారు. ఏం చేయను, నేనేం చేయను? శ్రీకాంత నిస్సహాయంగా ఏడుస్తోంది. హరిణి పిల్లలిద్దరిని దగ్గరికి పిలిచింది. సిస్టర్తో తన హ్యాండ్ బ్యాగ్ తెప్పించి ఓ 10 రూపాయల నోటు తీసి వాళ్ళకిచ్చి బయటికెళ్ళి ఏమైనా తినమని చెప్పింది. శ్రీకాంత ఆమె వంక కృతజ్ఞతగా చూసింది. అమ్మా, ఈ సమస్య ఒక్క రోజుతో తీరేది కాదు. నెలకి 1500 తెచ్చుకుంటూ ఒకరిని అడగకుండా బతకగలిగే స్థితిలో ఉండి చివరకు పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితిలోకి వచ్చారు. నేను ఆయన్ని, పిల్లల్ని, మొత్తం కుటుంబాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాను. సర్వనాశనం చేస్తున్నాను. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం. నేను చావాలి, నేను చచ్చిపోవాలి, అంతే. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ సాయంత్రం శ్రీకాంత గది దగ్గర నుంచి గట్టిగా మాటలు వినిపిస్తుంటే ఏమిటో చూడాలని వెళ్ళింది. నన్ను చంపేయండి, ఎంత చెప్పినా అర్థం కాదేం. నా కోసం, మీకు ఏ విధంగా ఉపయోగపడని నా కోసం మీ జీవితం, పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకుంటారేం అని శ్రీకాంత్ అరుస్తోంది. నిన్ను చంపను, చావనివ్వను. నాలో మానవత్వం ఆ పని చేయనివ్వదు అంటున్నాడు అతను. ఏది మానవత్వం? కడుపున పుట్టిన పిల్లలు ఆకలితో చచ్చిపోతుంటే తగ్గని రోగం కోసం మనల్ని మనం తగలేసుకుంటూ ఉండడం మానవత్వమా? ఎందుకు పనికిరాని ఇల్లాల కోసం ఉద్యోగం, ఆస్తి, సర్వస్వం పోగొట్టుకుంటూ ఉండడం మానవత్వమా? వద్దండి, ఈ నిరర్ధకమైన బతుకు, ఇతరుల్ని చంపేసే బతుకు నాకొద్దండి. నన్ను చంపేయండి ప్లీజ్, నన్ను చావనివ్వండి. రాత్రి 12 అయినా హరిణికి నిద్రపట్టడం లేదు. హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు తనని దగ్గరికి పిలిచి శ్రీకాంత్ రోదిస్తూ అన్న మాటలే వీణుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. డాక్టర్, మీరు చాలా గొప్పవారు. డాక్టర్ వృత్తి ధర్మమేమిటి? రోగికి రోగాన్నుండి విముక్తి కలిగించటం. అలా చేయలేనప్పుడు పరిష్కారం ఏమిటి? ఆ రోగి కుళ్ళి కుళ్ళి రాని చావు కోసం ఎదురుచూస్తూ నికృష్టమైన జీవితం గడుపుతుంటే చూస్తూ ఊరుకోవడమేనా? రోగికి ఆ రోగం నుంచి శాశ్వతమైన విముక్తి కలిగించటం నిజమైన మానవత్వం కాదా? డాక్టర్, నా మనసులో ప్రజ్వలిల్లుతోన్న అగ్నిపర్వతాన్ని అర్థం చేసుకోండి. మీరు చేసేది గొప్ప శుభకార్యం. మిమ్మల్ని దేవుడు అభినందిస్తాడు. మీరు డాక్టరు. మూడో కంటి వాడికి తెలియకుండా ఈ కార్యాన్ని నిర్వర్తించడం ఓ లెక్కలోనిది కాదు. నిద్రలోకి, హాయిగా మత్తుగా దీర్ఘ నిద్రలోకి నన్ను వెళ్ళిపోనివ్వండి. డాక్టర్, మీరు అప్పుడే నిజంగా దైవస్వరూపులు అవుతారు. నో, నో, నో. హరిణి మనసులో గట్టిగా అరుస్తోంది. కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు. అటాక్ వచ్చినప్పుడు శ్రీకాంత పడే నరకయాతన, గిలగిలా కొట్టుకోవడం, ఆ పిల్లలు ఆకలితో నకనకలాడుతూ తట్టుకోలేక చిరిగి పీలికలేని దుస్తులతో వీధిన పడి అమ్మ ఆకలి, బాబు ఆకలి అని అడుక్కోవడం, ఉద్యోగం పోగొట్టుకొని చేసిన అప్పులు తీర్చలేక ఆమె భర్త పరారీ అయిపోవడం. ఏం చేయాలి, ఏం చేయాలి? ధన్ధన్మని తుపాకీ మోగింది. బాల్మోరే నెత్తుర్లు చిమ్ముతూ గిలగిలా కొట్టుకొని ప్రాణాలు విడుస్తోంది. నో, నో. మహేష్ నిద్రలో అరుస్తూ కళ్ళు విప్పాడు. పక్క మీద హరిణి కనబడలేదు. లేచి లైట్ వేశాడు. తెల్లవారుజామున 5 అవుతోంది. బాత్రూమ్ స్లిప్పర్స్ ఒక్కటే బయటే ఉన్నాయి. ఈ వేళ కాని వేళ ఎక్కడికి పోయింది? హాస్పిటల్ నుంచి ఏదైనా కేసు ఎమర్జెన్సీగా ఉందని ఫోన్ వచ్చిందా? వచ్చినా ఒక్కతే ఎందుకు వెళ్తుంది? గత 2 రోజులుగా ఆమె ముఖంలో కనబడుతోన్న అలజడి, ఆమెలో చెలరేగుతోన్న ఘర్షణ గమనిస్తూనే ఉన్న శ్రీకాంత్ ఆ కేసు, ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు. అంతకు ముందు రోజు రాత్రి మెర్సీ కిల్లింగ్ మీద ఆమె వెలిబుచ్చే అభిప్రాయం మనసుని తొలిచేస్తోంది. ఒకవేళ అతనిలో ఓ రాక్షస అనుమానం ప్రవేశించింది. మై గాడ్ అనుకుంటూ ఆ నైట్ డ్రెస్తోనే బయటకు పరిగెత్తి కారులోకి ఒక దూకు దూకాడు. నైట్ డ్యూటీ సిస్టర్ టేబుల్ మీద తలవాల్చి మంచి నిద్రలో ఉండి హరిణి రాకను గమనించలేదు. హరిణి 10cc సిరంజ్ తీసుకొని వార్డ్రోబ్లోంచి మార్ఫిన్ యాంపిల్స్ ఉన్న బాక్స్ తీసి వాటిలోంచి 10 యాంపిల్స్ బ్రేక్ చేసింది. సిరంజితో ఆ 10 ఉన్న మెడిసిన్ని లోడ్ చేసింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. అటు ఇటు చూసింది. హాస్పిటల్లో పేషెంట్స్, వాళ్ళ తాలూకా మనుషులు అందరూ నిద్రలో మునిగున్నారు. ఒక్కొక్క అడుగు వేస్తూ శ్రీకాంత్ ఉన్న గదిలోకి వెళ్ళింది. శ్రీకాంత్ డీప్ సెడేషన్లో ఉంది.
పిల్లలిద్దరూ నేల మీద చాపపరుచుకొని నిద్రపోతున్నారు. భర్త ఇంటికి వెళ్ళి ఉంటాడు. హరిణి బెడ్ దగ్గరికి వెళ్ళి శ్రీకాంత్ మీదకు వంగింది. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూసి ఎక్కువసేపు ఆలోచించకుండా ఎడమ చేతిలో ఉన్న వెయిన్కు నీడిల్ని గుచ్చిపోయింది. భుజం మీద చేయి పడినట్లు తుల్లిపడి తల తిప్పి చూసింది మహేష్. అతను మాట్లాడకుండా ఆమెను రెక్కపుచ్చుకొని బలవంతంగా ఈడ్చుకుంటూ కన్సల్టేషన్ రూమ్లోకి తీసుకెళ్లాడు. ఆమె అతని చేతుల్లోంచి విడిపించుకొని వగరుస్తూ నిలబడింది. హరిణి, వాట్ ఈస్ దిస్? నువ్వేనా? అవును, నేనే. నా మనసుకు సమంజసమని తోచింది చేస్తున్నాను. డోంట్ కమ్ ఇన్ మై వే. ఆమె అతన్ని తోసుకొని మళ్ళీ ముందుకు పోబోయింది. హరిణి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీలాంటి చాదస్తులకు, మంచివాళ్లకు బడాయిలు కొట్టేవారికి నేను పిచ్చిదానిగానే కనిపిస్తాను మహేష్. లెట్ మీ డూ వాట్ ఐ విష్. హరిణి, నేను ఎలౌ చేయను. ఐ డోంట్ కేర్ అంటూ ఆమె అతన్ని ఓ పక్కకు తోసి బయటకు పరిగెత్తబోయింది. అతనిలో ఆవేశం అవధులు దాటింది. హరిణి అని పిలుస్తూ ఆమెను వెనక్కి లాగి చేతిలోని సిరంజిని లాగేసుకొని నేల మీదకు విసురుకొట్టాడు. ఆమె కొయ్యబారిపోయినట్లు చూస్తోంది. అతను ఊరుకోలేదు. నువ్వు మనిషివేనా అంటూ చెయ్యెత్తి ఆమె చెంప మీద ఒకటి కాదు, రెండు కాదు, చెయ్యి నొప్పి పుట్టేదాకా పెడి పెడిమని కొట్టాడు. చెంపలు పేలిపోయాయి. ఏం జరుగుతుందో అర్థం కానట్లు సంఘటనలు గబగబా జరిగిపోతున్నాయి. ఆమె హృదయక్షేత్రంలో లావా పొంగినట్లయింది. చీకట్లు కమ్ముతోన్న కళ్ల ముందు ఎన్నో భయంకర దృశ్యాలు. ఆమె అహం ఘోరంగా దెబ్బతింది. మనస్సు నలిగి నలిగి నలిగిపోయింది. తన ఆవేదన అర్థం చేసుకోలేని ఇతన్న సర్వస్వం అనుకొని ఏదో తిట్టబోయింది. ఒక్క క్షణం కూడా భరించలేకపోయింది. శరీరంలోకి లేని శక్తి తెచ్చుకుంది. అతని ముఖంలోకి నిరసనగా, అతి హేయంగా ఓ చూపు చూసి బయటకు కదిలింది. అంతే. ఎంత తపస్సు చేసి చేసుకున్నారో అంత చిత్రంగా చీలిపోయారు. మహేష్ కళ్ళు విప్పాడు. చీకట్లోంచి వెలుగులోకి వస్తున్నట్లు మసక మసగ్గా ఏవేవో దృశ్యాలు. కణదల దగ్గర నిప్పుతో కాలుస్తున్నట్లు బగ్గుమని మంట. వెల్కమ్ మై డియర్ డాక్టర్, హౌ ఆర్ యూ? డాక్టర్ భార్గవ గొంతు. ఐఎమ్ ఆల్ రైట్ చాలా హీనస్వరంతో అన్నాడు. మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయాయి. 5-6 గంటల తర్వాత పోస్ట్ ఆపరేటివ్ విభాగంలో స్పెషల్ రూమ్లోకి తరలించబడ్డాడు. అతనికి బాగా తెలివొచ్చింది. స్ట్రెచ్చర్ మీద నుంచి బెడ్ మీదకు మార్చబడ్డాక కళ్ళు హరిణి కోసం వెతుకుతున్నాయి. చంద్రం బెడ్కు దగ్గరలో నిలబడున్నాడు. కొంచెం దూరంలో సునంద. హరిణి ఎక్కడా? డోర్ దగ్గర నిలబడి ఉన్న స్త్రీమూర్తి హరిణే కదూ? అటు కొంచెం చీకటిగా ఉండటం చేత సరిగ్గా కనబడటం లేదు. కళ్ళు కొద్దిగా పెద్దవి చేయడానికి ప్రయత్నిస్తూ చూశాడు. అవును, హరిణే. గుండెలోంచి గొంతులోకి చల్లటి భావన ఎగసినట్లు అలాగే చూపు నిలిపాడు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు ఆమెను చూసినట్లు గుర్తొచ్చింది. ఇప్పుడే మెదడు కొద్ది కొద్దిగా పనిచేస్తోంది. అవును, హరిణి ఆపరేషన్కు ముందు తనని చూడటానికి వచ్చింది. చంద్రం గాని సునంద గాని చెప్పి ఉంటారు. ఇలా దగ్గరగా చూసి ఎన్నాళ్ళయింది? ఆమెతో మాట్లాడాలని హృదయం కలవరిస్తోంది. అతని కళ్ళ ముందు నుంచి ఆమె రూపం చెరిగిపోయినట్లయింది. మహేష్ బెడ్ మీద పడుకొని ఉన్నాడు. సునంద అతనికి చలిగా ఉంటుందని ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుంది. హరిణి వచ్చింది కదూ అన్నాడు మహేష్. అతనికి ఇప్పుడు మాట్లాడటానికి శక్తి వస్తోంది. సునంద అవునన్నట్లు తల ఊపింది. మళ్ళీ వెళ్ళిపోయిందా? సునంద మళ్ళీ తలాడించింది. నన్ను కలుసుకోకుండా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయిందేం? ఆమె ఎందుకలా చేయాలి మహేష్? అతను ఉలికిపడి ఆమె వైపు చూశాడు. మీరిద్దరూ ఎందుకు విడిపోయారో నాకు తెలీదు. కారణం నువ్వు చెప్పలేదు, తను చెప్పలేదు. మీ ఇద్దరికీ ఎవరి వ్యక్తిత్వాలు వారికున్నాయి. కావలసినంత అహము ఉంది. ఎవరికి దిగిరావడం ఇష్టం లేదు. అతను జవాబివ్వలేదు. మహేష్, నువ్వు చాలా మొండివాడివి. ఎంత మొండితనం లేకపోతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషిని పోగొట్టుకుంటారు ఎవరైనా? నేను పోగొట్టుకున్నానా? నేనేమీ పోనీ ఇద్దరూ ఒకరినొకరు దారుణంగా పోగొట్టుకున్నారు. అలా చేసి సంతోషంగా ఉన్నారా? మానసికంగా చిత్రవదన అనుభవిస్తున్నారు కదూ? మహేష్ ఏమీ మాట్లాడలేదు. ఆమె నుంచి విడిపోయాక ఎంత హింసాత్మకమైన ఒంటరితనం అనుభవిస్తున్నాడో అతని అంతరాత్మకే తెలుసు. మహేష్, ఆమెతో తిరిగి కలిసి ఉండాలని నీ మనసు ఉవ్విళ్ళూరుతోంది, అవునా? అతను మౌనంగానే ఉన్నాడు. మహేష్, కోరుకున్న వాళ్ళని పొందగలగడం అనేది ఎవరికో కానీ దక్కని వరం. చాలామంది జీవితాలు రాజీతోనే గడుస్తుంటాయి. ఆ వరాన్ని విచ్ఛిన్నం చేసుకోవడం. నన్నేం చేయమంటావు సునంద? అంతం విడిచిపెట్టి నీకుగా నువ్వే వెళ్ళు. నేనేమీ తప్పు చేయలేదు సునంద. అది నేను ఊహించగలను. తప్పు చెయ్యని వారు కూడా క్షమాపణ అడగడం తప్పేం కాదు. సునంద నవ్వింది. ఆ పని హరిణే చెయ్యొచ్చుగా?
హరిణి పెంకిది. ఆమె పెంకితనానికి నేను దాసోహమనాలన్నమాట. సునంద పెదవి విరిచింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం అక్కర్లేదా? అతనేం జవాబివ్వలేదు. నాకు చాలా చిత్రంగా ఉంది. నేను హరిణిని నిశితంగా గమనించాను. విపరీతంగా బాధపడుతోంది. అయినా పరిష్కారం ఇద్దరికీ ఇష్టం లేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. మహేష్, బహుశా నేనివేళ వెళ్ళక తప్పదు. అతను ఫోన్ చేశాడు. అతన్ని విడిచి ఉండలేక. నా తలకే అలాంటిదేం లేదు. అతనికి కావాల్సింది నేను కాదు, నా శరీర్. ఎవరో లోపలికడుగు పెడుతుండటంతో మాట మధ్యలో ఆపేసింది. అర్జున్రావు గారు గదిలోకి వచ్చారు. మనిషి ఇంకా బలంగానే ఉన్నా మునుపటికన్నా కొంచెం వయసు మీరినట్లు కనిపించాడు. ఆయన చూడగానే సునంద లేచి నిలబడింది. ఇంత జరుగుతుంటే నాకెందుకు కబురు చేయలేదు? నేను క్యాజువల్గా ఫోన్ చేస్తే ఆ సమయానికి చంద్ర ఇంట్లో ఉండి ఈ విషయం చెప్పేదాకా నాకు తెలీదు అంటూ కుర్చీ బెడ్కు దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తన డిసీజ్ గురించి మొదటి నుంచి జరిగిందంతా మహేష్ చెప్పాడు. హరిణి ప్రస్తావన తీసుకురాలేదు. ఆయన కూడా అడగలేదు. తర్వాత అర్జున్రావు గారు డాక్టర్ భార్గవ్ని కలుసుకున్నాడు. ఈ జబ్బు అతనిలో కొన్ని నెలల క్రితం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి థియోస్టిగ్మిన్ మీద ఉంచాము. రెస్పాన్స్ రాలేదు. థైమెక్టమీ చేశాను. ఛాన్సెస్ ఆర్ 50-50. ఎంతవరకు రెస్పాన్స్ ఉంటుందో కొన్నాళ్ళు గడిస్తే గానీ తెలీదు. థ్యాంక్ యూ డాక్టర్ అంటూ అర్జున్రావు గారు షేక్ హ్యాండ్ ఇచ్చి కుర్చీలోంచి లేచారు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. ఇంత చిన్న విషయం మీద తపస్సు చేసి సాధించిన భర్తను పోగొట్టుకున్నావంటే నమ్మలేకుండా ఉన్నాను. భర్త అంటే ఒక దెబ్బ వేయకూడదా? ఒక్కోసారి కోపం రాదా? అన్నాడు అర్జున్రావు గారు. అతను నన్ను వేరే ఏ కారణం మీదన్నా ఒకటి కాదు 100 సార్లు కొట్టినా పట్టించుకునేదాన్ని కాదు డాడీ. కానీ మానవతా దృక్పథంతో నేను చేయబోతున్న పనిని అతను చాలా తీవ్రంగా అసహ్యించుకున్నాడు. నాలో ఉన్న మంచితనాన్ని దెబ్బ కొట్టాడు. ఏది మానవత్వం? బ్రతికున్న మనిషిని చంపేయటమా? దాని వెనక ఉన్న పరిస్థితులు నువ్వు అర్థం చేసుకోవాలి డాడీ. పరిస్థితులు ఎటువంటివైనా కానీ కొన ఊపిరితో ఉన్న మనిషిని చంపడం చాలా క్రూయల్. సో నేను ఒప్పుకోను. హరిణి కిటికీ దగ్గర నిలబడి తండ్రి మాటలు వింటూ వీధిలోకి చూస్తోంది. అప్పుడో దృశ్యం ఆమె కళ్ళబడింది. శ్రీకాంత కొడుకు ఎక్కడో దొంగతనం చేసినట్లున్నాడు. రోడ్డు మీద పారిపోతున్నాడు. అతను వెంటబడి 4-5 మనుషులు పట్టుకో పట్టుకో అని అరుస్తున్నారు. డాడీ ఇలా రా అని పిలిచింది హరిణి. అర్జున్రావు గారు సోఫాలోంచి లేచి ఆమె పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. అదిగో దొంగతనం చేసి వెనకాల నుంచి మనుషులు తరుముతుంటే పారిపోతున్న ఆ కుర్రాడు శ్రీకాంత అనే నా పేషెంట్ కొడుకు. ఆమె గనక 3-4 సంవత్సరాల క్రితం చనిపోయి ఉంటే ఆ కుటుంబం అలా చితికిపోయేది కాదు. ఆ కుర్రాడలా దొంగగా మారేవాడు కాదు. అవన్నీ వ్యక్తిగతమైన కారణాలు. వాడలా దొంగగా మారడం, ఆమె రోగానికి అంటగడ్డం సమంజసం కాదేమో అన్నారు అర్జున్రావు గారు. ఈ దీర్ఘకాల రోగాల వల్ల నాశనమైన కుటుంబాలు, బ్రతికి ఉండే నిత్యం మరణాన్ని చవిచూసే రోగుల్ని చాలామందిని చూశాను డాడీ. నువ్వో మంచి డాక్టర్గా రూపొందుతావని కలలుగన్నాను గాని నేను ఊహించింది ఇలాంటి డాక్టర్ హరిణిని కాదు. నేను చాలా కఠినంగా కనపడుతున్నానా డాడీ? ఆమె గొంతులో బాధ ధ్వనించింది. అర్జున్రావు గారు కూతురు ముఖంలోకి చూశాడు. కఠినంగా మాత్రమే కాదు హరిణి, నువ్వో పని చెయ్యి అన్నాడు. ఆమె ప్రశ్నార్థకంగా చూసింది. మహేష్కి డివోర్స్ ఇచ్చేయి డాడీ అని అరిచి అక్కడ ఉండలేక లోపలికి పరిగెత్తి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది. మహేష్ ఆ రోజు డిశ్చార్జ్ అవుతున్నాడు. చంద్రం కారు తీసుకొచ్చాడు. మహేష్ డాక్టర్ భార్గవ్ని కలుసుకున్నాడు. డాక్టర్, ఆపరేషన్ అయ్యి 20 రోజులకు పైగా అయింది. అటాక్ ఇంతవరకు రాలేదు. ఇంకా రాదనుకోవచ్చా? మెడిసిన్స్ కూడా ఆపు చేసి చూశాం కదా. ఆపరేషన్కు ముందు ప్రతి 2-3 రోజులకు ఒకసారి వస్తూ ఉండేది. 20 రోజుల పాటు రాలేదంటే బహుశా ఇక రాకపోవచ్చు అన్నాడు డాక్టర్ భార్గవ. మళ్ళీ రాకూడదు డాక్టర్ అన్నాడు మహేష్ తనలో తానే గొణుక్కుంటున్నట్లుగా. వెళ్ళబోయే ముందు ప్రత్యూష కనబడింది. సిస్టర్, మెనీ థ్యాంక్స్ అన్నాడు. దేనికి? ఇంత అద్భుతంగా నాకు సపర్యలు చేసినందుకు. ఇట్ ఈజ్ మై డ్యూటీ. అతను జేబులోంచి ఒక కవర్ తీసి ఆమెకు అందివ్వబోయాడు. సార్, వాట్ ఈస్ దిస్? నా సంతోషం కోసం. నో ప్లీజ్, నాకు ఇలాంటివి ఇవ్వకండి. అతను మీ ఇష్టం అని కవరు తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు. డాక్టర్, మీరు మళ్ళీ ఈ హాస్పిటల్లో అడుగు పెట్టకూడదు పేషెంట్గా. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అతను బయటకు వచ్చి కారులో కూర్చున్నాడు. చంద్రం డ్రైవ్ చేస్తున్నాడు. హాస్పిటల్ ప్రాంగణం దాటి కారు బయటకు రాగానే పెద్ద రిలీఫ్. ఎగిరే పక్షిని ఇన్నాళ్లు పంజరంలో పెట్టి బంధించున్నట్లు, ప్రవహించే నీటిని ఆనకట్టలేసి నిర్దాక్షిణ్యంగా అడ్డగించినట్లు
ఇప్పుడు ఎంత హాయిగా ఉంది. చాలా రోజుల తర్వాత తన నర్సింగ్ హోంలోకి అడుగుపెట్టాడు. హరిణి కూర్చునే కన్సల్టింగ్ రూమ్ అతన్ని వెక్కిరించినట్లు కనబడుతోంది. అతనితో అభిప్రాయ భేదం వచ్చాక ఆమె దూరంగా వెళ్ళిపోయి వేరే చోట నర్సింగ్ హోం పెట్టుకుంది. ఇల్లు, హాస్పిటల్ ఒక చోట ఉండేలా చూసుకుంది. మహేష్ తిరిగి స్వస్థత చేకూరి వచ్చాడని తెలియగానే పేషెంట్లు ఎడతెరిపి లేకుండా రాసాగారు. అతను ట్రీట్మెంట్ చేసే విధానమన్నా, అతని మాటల్లోని మంచితనమన్నా వారికి ఎంతో ఇష్టం. హాస్పిటల్లో ఉన్నంతసేపు పని ఒత్తిడి వల్ల ఎప్పుడు ఎవరినో ఒకరిని ఎగ్జామిన్ చేస్తున్నా, ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండడం వల్ల ఒంటరితనం అనిపించేది కాదు. ఇంటికి రాగానే బావురుమన్నట్లు ఉండేది. చంద్రాని తనతో పాటు ఇంట్లోనే ఉండమన్నాడు. బాయ్ తీసుకువచ్చిన క్యారియర్ విప్పి భోజనం చేయడానికి ఇద్దరు కూర్చునేవారు. మనసులో, శరీరంలోని ప్రతి అణువులోనూ దిగులు. ఎంత ప్రయత్నించినా ముద్ద మింగుడు పడేది కాదు. హరిణి, మన ఇద్దరి మధ్య ఇంత దూరం ఎలా ఏర్పడింది? అసలు నువ్వు బాధపడుతున్నావా? నీలో నా గురించిన ఆలోచనలు, ఆవేదన ఉన్నాయా? నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా నన్ను విడిచి ఎలా ఉండగలుగుతున్నావు? అర్ధరాత్రి 12 గంటల వేళ ఎంతకు నిద్రపట్టక వీసీఆర్ దగ్గరికి వెళ్ళాడు. లోపల ఏదో క్యాసెట్ ఫిక్స్ చేసుంది. ఆన్ చేశాడు. స్క్రీన్ మీదకు హరిణి వచ్చింది. ఉలిక్కి పడ్డాడు. చంద్రం ఎప్పుడు ఎలా తీశాడో తెలీదు. ఆమెకు తెలిసి ఉండటానికి ఆస్కారం లేదు. హరిణి ఆకాశంలోకి, శూన్యంలోకి చూస్తూ నిలబడింది. జుట్టు విరబోసుకుని ఉంది. కళ్ళల్లో ఎంత దిగులో. దృశ్యం మారింది. ఎక్కడికో పిచ్చిదాన్లా ఒంటరిగా చెట్ల మధ్య నుండి ఒంటరిగా నడిచి వెళ్ళిపోతోంది అర్థం లేకుండా. దృశ్యం మారింది. హరిణి మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. మహేష్, నీలో ఇంత కఠినత్వం ఎలా దాగుంది? పైగా నేను కఠినాత్మురాలనని నిందలేస్తున్నావా? నీ కోసం, నిన్ను చూడటం కోసం, నీ మధురమైన మాటలు వినడం కోసం, నీ ప్రేమపూరితమైన చూపు నా మీద ప్రసరించడం కోసం ఎంతగా నిరీక్షిస్తున్నానో నీకెలా తెలుస్తుంది? రాయడం ఆపేసి వాల్ క్లాక్ వైపు చూసింది. 12 అవుతోంది. ఇహ రాయలేదు. లేచి వెళ్ళి వీసీఆర్ ఆన్ చేసింది. టీవీ స్క్రీన్ మీదకు మహేష్ వచ్చాడు. ఎక్కడి నుంచో వస్తూ గబగబ మెట్లెక్కుతున్నాడు. ఉన్నట్లుండి గబాల్ని ఆగిపోయాడు. అతని కాళ్ళు కదలకుండా నిలబడిపోయాయి. చేతులు కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కనురెప్పలు ఆర్పకుండా ఉండిపోయాయి. నిశ్చలంగా, చిత్తరువులా స్తంభించిపోయాడు. మహేష్ అని వెర్రిగా అరిచింది. ఇహ ఉండలేడు. ఆమెను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేడు. అసలు ఇన్నాళ్ళు ఇంత ఒంటరిగా, దుర్భరంగా ఎలా ఉండగలిగాడు? ఎంత ఫూల్ తాను! ఆమె రూపమే టీవీ స్క్రీన్ మీద తాను రాత్రి చూసిన అశోకమూర్తే పదే పదే కళ్ళ ముందు మెదులుతోంది. తానామెను కలుసుకోబోతున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న ఏర్పడిన పొరలను తొలగించి పారేస్తున్నాడు. ఆ సంతోషంతో తెల్లవారుజామునే లేచి తబలా ఇష్టం వచ్చినట్లు వాయించి పారేశాడు. ఇవి చేతులు, కదిలే చేతులు. ఇహ ఆగవు. తాను ఆరోగ్యవంతుడైపోయాడు. స్నానం చేసి ఇల్లంతా చకచక చాలా యాక్టివ్గా తిరిగాడు. ఇవి పాదాలు. వాటిని ఆపే శక్తి ఇంకెవరికీ లేదు. ట్రిమ్గా డ్రెస్ చేసుకున్నాడు. గదిలోంచి అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన చంద్రం విస్తుపోయి చూస్తున్నాడు. చంద్రం, ఒరేయ్ మై డియర్ ఈడియట్, ఏమిట్రా అలా తెల్లబోయి చూస్తున్నావు? వెళ్తున్నావా? ఎక్కడికైనా అడగవేం నా హరిణిని తీసుకురావడానికి? చంద్రం కళ్ళప్పగించి అలాగే చూస్తున్నాడు. మహేష్ బయటకు వచ్చి పోర్టికోలో ఉన్న కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. రివర్స్ చేసుకొని వీధిలోకి వచ్చాక కారిడార్లో నిలబడి చూస్తున్న చంద్రానికి టాటా అన్నట్టు చెయ్యూపి యాక్సలరేటర్ గట్టిగా నొక్కి కారుని ముందుకు దూకించాడు. మహేష్, నేను వస్తున్నాను. హరిణి స్టీరింగ్ ముందు కూర్చుని ఉంది. కారు శరవేగంతో దూసుకుపోతోంది. నాలో ఉన్న పొరలు తొలగిపోయాయి. నా అహం అంతరించిపోతుంది. నిన్ను కలుసుకోవడానికి, నీ నుంచి మళ్ళీ విడిపోకుండా ఉండడానికి, నీకు హత్తుకుపోవడానికి, ఇన్నాళ్ళు అనుభవించిన నరకం నుంచి విముక్తి పొందడానికి వచ్చేస్తున్నాను. నీ దగ్గరకు, నీలోకి వచ్చేస్తున్నాను మహేష్. ఇంకా కొన్ని నిమిషాలు. ఏమిటిది? ఒక్కసారిగా ఏదో మార్పు. ఏం జరిగింది? తన శరీరంలో నరాలు ఎందుకని కదలడానికి నిరాకరిస్తున్నాయి? యాక్సలరేటర్ మీద ఉన్న పాదం అలాగే ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా కదలడం లేదు. బ్రేక్ మీదకు రావడం లేదు. స్టీరింగ్ను పట్టుకొని ఉన్న చేతులు కదలకుండా ఉండిపోయాయి. కనురెప్పలు కదలిక లేకుండా ఉండిపోయాయి. గుండె జల్లుమంది. మళ్ళీ వచ్చింది అటాక్. కారు కంట్రోల్లో లేదు. దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతోంది. నేను తిరిగి మామూలుగా రావాలి. సర్వశక్తులు కేంద్రీకరిస్తున్నాడు. శరీరం రోగానికి లొంగిపోయి శిలాప్రతిమైపోయింది. అదిగో ఆ కారు మహేష్దే. ఆనందాతిరేకంతో ఆమె శరీరం పులకరించింది. తన కోసమే తనని వెతుక్కుంటూ వస్తున్నాడు. మహేష్! పిలుపు గొంతులోనే ఉండిపోయింది. ఇదేమిటి? కారలా మీదకు దూకుతోంది. గజాల దూరంలోకి వచ్చేసింది. స్టీరింగ్ను పట్టుకుని ఉన్న
అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. నో! పక్కకి కట్ చేయటానికి విశ్వప్రయత్నం చేసింది. ఆమె వల్ల కాలేదు. కార్లు 2 పెద్ద శబ్దంతో ఢీకొన్నాయి. మహేష్ కళ్ళు విప్పాడు. తలలో కొన్ని వేల సూదులు గుచ్చుకుని ఉన్నట్లు బగ్గుమని మంట. తానెక్కడున్నాడు? జరిగిందంతా గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. హరిణిని కలుసుకునేందుకు తాను కారు డ్రైవ్ చేసుకుంటూ పోతున్నాడు. ఉన్నట్లుండి శరీరంలోని నరాలన్నీ స్తంభించిపోయాయి. ఎదురుగా ఓ కారు వస్తోంది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి హరిణిలా కనిపిస్తోంది. యాక్సిడెంట్ కాకుండా ఉండాలని తాను విశ్వప్రయత్నం చేశాడు. కానీ అతని కాళ్ళు కానీ చేతులు కానీ 1 మిల్లీమీటర్ కూడా కదలటానికి నిరాకరించాయి. తన కారు వెళ్ళి పెద్ద శబ్దంతో ఎదురుగా వస్తోన్న కారును గుద్దుకుంది. తను మామూలుగా ఉన్నాడా? తల కదిలించడానికి ప్రయత్నించాడు. కదిలింది. కళ్ళు క్రిందికి వాల్చి శరీరం వంక చూసుకునేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. అసలు తానెక్కడున్నాడు? కళ్ళు అటు ఇటు తిప్పాడు. హాస్పిటల్ గదిలా ఉంది. మళ్ళీ హాస్పిటల్. మళ్ళీ అక్కడికే తీసుకొచ్చారా? డిశ్చార్జ్ అయ్యి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే గదిలో ఎవరూ కనిపించరేం? స్ప్రింగ్ డోర్ తెరుచుకున్నట్లు చప్పుడైంది. తల కొంచెం కదిలించి చూశాడు. డాక్టర్ భార్గవ లోపలికొస్తున్నారు. పక్కనే ఇంకో డాక్టర్ కూడా ఉన్నాడు. మహేష్ ఆయన గుర్తుపట్టాడు. న్యూరో ఫిజీషియన్ నరేంద్ర, ఎండి డిఎం. అరే తెలివొచ్చిందే అన్నారు డాక్టర్ భార్గవ. ఏం రాదని అనుకున్నారా? అన్నాడు మహేష్ నవ్వటానికి ప్రయత్నిస్తూ. అతని గొంతు బలహీనంగా ఉన్నా స్పష్టంగా ఉంది. నోనో, నా ఉద్దేశం అది కాదు. డాక్టర్లు ఇద్దరూ కలిసి మహేష్ని థరోగా ఎగ్జామిన్ చేశారు. రిఫ్లెక్సెస్ అన్నీ బాగానే ఉన్నాయి. మహేష్ వాళ్ళ ముఖాల్లోని భావాలను పరిశీలిస్తున్నాడు. డాక్టర్, నా శరీరంలో ఎన్ని ఫ్రాక్చర్లున్నాయి? 1 ఫ్రాక్చర్ కూడా లేదు. నిజంగానా? మహేష్కి చాలా సంతోషం కలిగింది. నిజం. తాను ఎంత అదృష్టవంతుడు. అంత పెద్ద ప్రమాదం జరిగి. డాక్టర్ మహేష్, మీకు మళ్ళీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఏమీ లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ దేనికి? జనరల్ చెకప్ కోసం. మహేష్ ఏమీ మాట్లాడలేదు. డాక్టర్లు ఇద్దరూ అతనికి వినిపించినంత చిన్నగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని బయటికెళ్ళిపోయారు. సంఘటన మీద సంఘటన ఇలా ఎందుకు విరుచుకుపడుతోంది? ఏదో అంతర్లీనంగా జరుగుతోంది. అతనికి హరిణి గుర్తొచ్చింది. ఆమె కోసమే తాను బయలుదేరి యుగయుగాల నిరీక్షణను ఛేదించుకుంటూ కలుసుకునేందుకు పోతుంటే ఈ ప్రమాదం జరిగింది. అవును, హరిణి ఎక్కడుంది? ఎదురెదురుగా వచ్చిన కారులో ఉన్నది ఆమెనా? తనకు ప్రమాదం జరిగితే ఆమెకు కూడా జరిగినట్లేగా. ఆమెకు ఎట్లా ఉంది? అతనికి మనసేదో కీడు శంకించింది. హరిణి, హరిణి అని హృదయం ఆక్రోశించింది. చంద్రం ఎక్కడున్నాడు? కనిపించడేం? తాను వెంటనే హరిణిని చూడాలి. బెడ్ మీద నుంచి లేవబోయాడు. కాళ్ళు కదలడం లేదు. చేతులు కదిలించబోయాడు. అవి నిరాకరించాయి. అసలు తన శరీరంలో కాళ్ళు చేతులు ఉన్నాయా? ప్రమాదంలో నుగ్గునుగ్గైపోతే తీసి పారేశారా? కష్టం మీద కింద నుంచి చూశాడు. శరీరంలో అవయవాలన్నీ సక్రమంగానే ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ బ్యాండేజీలు వేసున్నాయి. అటాక్లో ఏమన్నా ఉన్నాడా? మరి తల కదిలించగలుగుతున్నాడే. కనురెప్పలు మూసి తెరిచాడు. పెదాలు కదులుతున్నాయి. ముఖ కండరాలు చలనం ఉంది. మరి ఇదేమిటి? అంతలోనే ఇంకో విషయం గ్రహించాడు. హెడ్ కింద భాగం నుంచి కదలలేక పోవడమే కాదు, స్పర్శ కూడా తెలియడం లేదు. శరీరంలో తల, మెడ తప్ప ఇంకో భాగం ఉన్నట్లు అనిపించడం లేదు. మై గాడ్, ఏమిటిది? ఇది అతనికి తెలివి తప్పిపోయింది. మహేష్కి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. స్పెషల్ కార్డు ఎక్స్రే తీశారు. ఎక్కడా ప్రెషర్ కనబడటం లేదు. బోన్స్లో అబ్స్ట్రక్షన్ లేదు. మొత్తం శరీరం అంతా బాడీ స్కానింగ్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి. కిడ్నీస్ మాత్రం బాగా దెబ్బతిన్నాయి. డయాలసిస్ చేస్తేనే కానీ పనిచేసే స్థితిలో లేవు. తలకి సిటీ స్కాన్ చేశారు. తలలో భాగాలేవి దెబ్బతినలేదు. డాక్టర్ భార్గవ, డాక్టర్ నరేంద్ర కేసును గురించి డిస్కస్ చేశారు. డెఫినెట్ కేస్ ఆఫ్ క్వాడ్రిప్లీజియా అన్నాడు డాక్టర్ నరేంద్ర. ఇటియాలజీ ఏమై ఉంటుంది అన్నాడు డాక్టర్ భార్గవ ఇంకా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ. స్పైనల్ కార్డ్లో ఎక్కడా ట్రామా కనపడటం లేదు. వెర్టిబ్రే అన్నీ నార్మల్గానే ఉన్నాయి. లోపల రక్తస్రావమై స్పైనల్ కార్డ్లో బ్లీడింగ్ వల్ల హిమటోమైలియా వచ్చి ఉంటుందనుకుంటే అది కనపడటం లేదు. స్పైనల్ కార్డ్ కన్కషన్ లేదు. కారు డ్రైవ్ చేస్తూ అంటే స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడు సడన్ యాక్సిడెంట్కు గురైతే శరీరంలో విపరీతమైన సంచలనం వస్తుంది. డాక్టర్ మహేష్ యాక్సిడెంట్ సమయంలో ఆ అటాక్కి గురై సరిగ్గా ప్రమాద సమయంలో విటోస్ నుంచి బయటపడి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నం చేసుంటాడు. ఆ ప్రయత్నంలో అతని కంఠం బాగా విపరీతమైన స్థాయిలో ఫ్రిక్షన్కు గురైంది. ఈ ఫ్రిక్షన్ చాలా తీవ్ర స్థాయిలో త్వరగా జరిగింది. అందువల్ల
పరిస్థితికి దారితీసింది అని డాక్టర్ నరేంద్ర వివరించాడు. భార్గవ చాలా దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. ఏమిటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? ఇది పూర్తిగా మెడికల్ కండిషన్ కాకుండా సర్జికల్ కండిషన్ అయి ఉంటే అతను చాలా అదృష్టవంతుడు అయ్యేవాడు. అతనికి ఆపరేట్ చేసి రోగం నుండి విముక్తి కలిగించి ఉండేవాళ్ళం. ఇప్పుడు సిప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం మినహాయించి ఏమీ చేయలేం. నరేంద్ర అతనికి మెడ కింద భాగం నుండి కదలికతో పాటు పూర్తి స్పర్శ జ్ఞానం కూడా కోల్పోయాడు. డాక్టర్ నరేంద్ర విచారంగా తల ఆడించాడు. రికవరీ గురించి మీ ఉద్దేశం ఏమిటి? చాలా కష్టం. ఈ ట్రీట్మెంట్ అయితే కావచ్చు, బట్ ఛాన్సెస్ ఆర్ 1 in million. పైగా అతని 2 కిడ్నీస్ దెబ్బతిన్నాయి. ఇద్దరూ కలిసి స్కానింగ్లో వచ్చిన ఫోటోల వంక శ్రద్ధగా చూశారు. బహుశా రీనల్ ఫెయిల్యూర్ డెవలప్ కావచ్చు. అలా అయిన పక్షంలో అతను కేవలం డయాలసిస్ మీద ఆధారపడి జీవితం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. డాక్టర్ భార్గవ నిట్టూర్చాడు. ప్రత్యూష గదిలోకి వచ్చింది. మహేష్ కళ్ళు అటుకేసి తిరిగాయి. ఆమె కళ్ళల్లో చిన్న నీటి పొర ఉన్నట్లు కనిపించింది. ఐఎమ్ సారీ అన్నాడు. దేనికి? మళ్ళీ హాస్పిటల్కి పేషెంట్గా రానన్నాను, మాట తప్పాను. మీరేం చేస్తారు? మనసులో ఎన్నో అడగాలనుంది. ప్రత్యూష, నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తారా? అడగండి. ఒంటరిగా, ప్రపంచంతో సంబంధం లేనంత ఒంటరిగా ఇక్కడ నన్ను కట్టిపడేసినట్లు పడేశారు. హరిణి ఏమైంది? ప్రత్యూష పక్కనున్న వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న పాలు కప్పులో పోసింది. మీరు ఆహారం తీసుకుని చాలాసేపు అయింది, పాలు తాగండి అంది కప్పుతో అతని దగ్గరికి వస్తూ. అతనికి నిజంగా చాలా ఆకలేస్తుంది. అయినా కప్పిపుచ్చుకుంటూ నిజం చెబితేనే కానీ నేనేమీ తాగను అన్నాడు. ప్లీజ్ తీసుకోండి, చెబుతాను. నిజంగానా? ప్రామిస్. ప్రత్యూష అతని పక్కకి వచ్చి నిలబడి కప్పులోని పాలు కొంచెం కొంచెం నోట్లో పోయసాగింది. అతనికి అట్లా తాగడం అలవాటు లేదు. అయినా అవస్థపడి అట్లాగే తాగాడు. కప్పు వార్డ్రోబ్లో పెట్టి వచ్చి నాప్కిన్తో మూతి తుడిచింది. చెప్పండి. షీఈజ్ ఆల్ రైట్. మరి నన్ను చూడటానికి రాదేం? వస్తుంది, కాసేపట్లో మిమ్మల్ని కలుసుకుంటుంది. నా పరిస్థితి ఇలా ఉంటే ఇంతసేపు కనిపించకుండా మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఆమెకేదో జరిగింది, అందుకే దాచిపెడుతున్నారు అంటూ గట్టిగా అరిచాడు. ప్రత్యూష ఏమీ జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఆగండి, నా ప్రశ్నకు జవాబు చెప్పి మరీ వెళ్ళండి. నీ చెయ్యి చాపి ఆమెను అందుకోపోయాడు. అది కేవలం ఆలోచనే. అతని చెయ్యి ఉన్న చోటు నుండి 1 మిల్లీమీటర్ కూడా కదలలేదు. నిరాశ నిస్పృహలతో అట్టుడికి పోతూ మహేష్ నిశ్చలంగా ఉండిపోయాడు. డోరు తెరుచుకున్నట్లు చప్పుడైతే మహేష్ కళ్ళు విప్పి చూశాడు. చంద్రం లోపలికి వచ్చాడు. చంద్రం, ఒరే రాస్కెల్, నేను ఇలాంటి స్థితిలో ఉంటే ఇంతసేపు ఎక్కడున్నావురా? నిన్ను ఒరేయ్, నేనేమీ చేయలేనని కదూ ఇలా దాగుడు మూతలు ఆడుతున్నావు? చంద్రం బెడ్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఏమీ మాట్లాడలేదు. ఒరేయ్ చెప్పు, హరిణికి ఎలా ఉంది? బాగానే ఉంది. అయితే తక్షణం ఇక్కడికి తీసుకురా. ఆమెను నేను వెంటనే చూడాలి. తీసుకొస్తాను. ఎప్పుడు? కొంచెం సేపట్లో. కాదు, ఇప్పుడే కావాలి. నా హరిణిని వెంటనే చూడాలి. లేకపోతే నన్ను అక్కడికైనా తీసుకెళ్ళు. ఒరే చంద్రం, నిన్ను తిట్టాలని కోపం పెట్టుకోకురా. ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితుల్లా మెలుగుతూ కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకున్నాంరా. జీవితంలో ఎన్నో విషయాల్లో నన్ను ఆదుకున్నావురా. ఈ ప్రపంచంలో నా బాధ అర్థం చేసుకున్నది నువ్వు ఒక్కడివే కదా. ఒరే, నా చేతులు కదలడం లేదు కానీ నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానురా. నా హరిణిని చూపించరా. నన్ను హరిణి దగ్గరికి తీసుకుపోరా. నా హరిణికి ఏమైందో చెప్పరా. మహేష్ ఏడుస్తున్నాడు. చంద్రం కర్చీఫ్తో మహేష్ కళ్ళు తుడిచాడు. మహేష్, నన్ను నమ్ము, హరిణి క్షేమంగానే ఉంది. మరి కనిపించదేం? కనిపిస్తుంది. ప్లీజ్ త్వరగా వెళ్ళి తీసుకురా. అలాగే అంటూ చంద్రం గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్రావు గారు ఎదురుగా వస్తున్నారు. ఆయన మొహం చాలా ఆందోళనగా ఉంది. మహేష్కి ఎలా ఉంది? చంద్రం చెప్పాడు. హరిణి? చెబుతాను రండి అంటూ చేయి పట్టుకొని అవతలికి తీసుకుపోయాడు. స్వప్నావస్థ తగులుతోంది. హరిణి మంటల వలయంలో ఎక్కడికో పరిగెడుతోంది. మంటలు, సెగలు, ఉవ్వెత్తున జ్వాలలు. మహేష్ కెవ్వుమని అరిచి కళ్ళు తెరిచాడు. ప్రేవుల్లో ఎక్కడి నుంచి ఓ బాధ బయలుదేరింది. మామూలు బాధ కాదు, వర్ణనాతీతమైన బాధ. మెడ క్రింద నుంచి అతని చర్మానికి మాత్రం బాధ తెలీదు. లోపల అవయవాలు స్పందిస్తూనే ఉంటాయి. ఏం జరిగింది? నడుం 2 వైపుల నుంచి నరాలు తోడేస్తున్నట్లు, కండలు పిండేస్తున్నట్లు, కత్తులతో పొడిచినట్లు విపరీతమైన బాధ కిందకు వ్యాపిస్తోంది. పెదాలు బిగించి భరిస్తున్నాడు. ముఖమంతా చెమటతో తడిసిపోయింది. డాక్టర్ భార్గవ కూర్చున్న గదిలోకి ప్రత్యూష పరుగు పరుగున వచ్చింది. సార్, డాక్టర్ మహేష్కు ఏదో అటాక్ వచ్చింది. మీరు వెంటనే వచ్చి చూస్తే బాగుంటుంది అన్నది ఆదుర్దాగా. చేతిలోని సిగరెట్ యాస్ట్రేలో పడేసి పద అంటూ డాక్టర్ భార్గవ రివాల్వింగ్ చైర్లోంచి లేచాడు. అతను వెళ్ళేసరికి మహేష్ ప్రేవులు తోడేస్తున్న విపరీతమైన బాధను అనుభవిస్తూ అదో స్థితిలో ఉన్నాడు.
అతని శరీరం కదిలే పరిస్థితిలో ఉంటే బాధకు తట్టుకోలేక నేల మీద పడి దొర్లుతూ ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు అతను అవకాశానికి కూడా నోచుకోలేదు. డాక్టర్ భార్గవ్ అతన్ని త్వరగా ఎగ్జామిన్ చేశాడు. పెయిన్‌కు కారణమేమిటి? వెర్టిబ్రే అన్ని ఇన్వెస్టిగేషన్స్‌లో నార్మల్‌గా ఉన్నట్లు తేలాయి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్‌కి అందని దశలో మల్టిపుల్ ప్రొలాప్స్‌లున్నాయా? సెడేటివ్స్ ఇచ్చి నిద్రపోయేలా చేయొచ్చు. కానీ సింప్టమ్స్ మాస్క్ అయ్యి ప్రాణాపాయ స్థితికి దారితీయొచ్చు. రీనల్ ఫెయిల్యూర్ ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్స్ వల్ల తేలింది. ఒకవేళ దానివల్ల వెంటనే నెఫ్రాలజిస్ట్‌కి కబురు చేశాడు. నిమిషాల్లో డాక్టర్ రఘునాథ్ అక్కడికి చేరుకున్నాడు. ఎగ్జామిన్ చేయడం పూర్తయ్యాక రిపోర్ట్లన్నీ చూసి వరండాలోకొచ్చి నిలబడి కేసును గురించి డిస్కస్ చేశాడు. అతనికి వెంటనే డయాలసిస్ చేద్దాం. డయాలసిస్ వల్ల రిలీఫ్ వస్తే మనం అనుకున్నది కరెక్టో కాదో తెలుస్తుంది. మరో 5 నిమిషాల్లో స్ట్రెచ్చర్ మీద మహేష్ డయాలసిస్ రూమ్‌కి తరలించబడ్డాడు. హరిణి కళ్ళు తెరిచింది. తనెక్కడుంది? మొదట ఏమీ కనబడటం లేదు. చుట్టూ చీకటిమయంగా ఉన్నట్లు అనిపించింది. తలంతా మంటలు, శరీరమంతా విరిగిపోయినట్లు విపరీతమైన బాధ. కాసేపటికి కళ్ళకి కాస్త కనిపించసాగింది. చేతికి సిలైన్ ఎక్కుతున్నట్లు గ్రహించింది. ఒళ్ళంతా బ్యాండేజెస్ వేసున్నాయి. ఏం జరిగింది? జరిగిందంతా లీలగా గుర్తుకొస్తోంది. తాను మహేష్ని కలుసుకునేందుకు కారులో పోతోంది. ఇంతలో ఎదురుగా అతని కారు. మహేష్ అని ఆనందోద్రేకాలతో అరవబోయి తమాయించుకుంది. స్టీరింగ్ ముందు కూర్చునున్న మహేష్ శిలా విగ్రహంలో బిగుసుకుపోయి కనిపించాడు. కారు మీదకు దూకుతూ వస్తోంది. మరుక్షణంలో యాక్సిడెంట్ జరిగింది. మహేష్, అతనికి ఎలా ఉంది? దృష్టి సారించి చూసింది. దగ్గరలో ఓ స్టూల్ మీద ఓ సిస్టర్ ఉన్నట్లు కనిపించింది. హరిణి పెదవులు కదిలాయి. సిస్టర్ అని పిలిచింది. స్టూలు మీద కూర్చునున్న సిస్టర్ అదిరిపడ్డట్లు చూసింది. సిస్టర్ అంది మళ్ళీ. వాట్? నమ్మలేనట్లు అని సార్ అంటూ బయటకు పరిగెత్తింది. ఆమె ఎందుకంత ఆశ్చర్యపోతోంది? హరిణికి అర్థం కాలేదు. చేతులు నొప్పి పెట్టినట్టయి వెనక్కి తీసుకోబోతూ అప్పుడు చూసుకుంది. ఒక చేతికి బ్లడ్, రెండో చేతికి గ్లూకోజ్ ఫ్లో అవుతోంది. తనకు సీరియస్ అయిందా? లోపలికి 2 డాక్టర్లు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. గబగబా ఆమెను ఎగ్జామిన్ చేశారు. వాళ్ళ ముఖాలు సంతోషంతో వికసించాయి. ఫ్యాంటాస్టిక్, షీ హ్యాజ్ రికవర్డ్ మార్వెలస్లీ. డాక్టర్ హరిణి అందులో ఒకరు పిలిచారు. హరిణి తలూపింది. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్ రైట్, కంగ్రాచ్యులేషన్స్. గదిలోకి ఇంకెవరో వస్తున్నట్లు అలికిడయ్యేసరికి తల కొంచెం తిప్పి చూసింది. తండ్రి అర్జునరావు గారు, చంద్రం. అర్జునరావు గారి కళ్ళల్లో నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రం జరిగింది చెప్పాడు. ఆమెకు యాక్సిడెంట్ అయ్యి 72 గంటలు దాటింది. శరీరానికి తగిలిన గాయాల వల్ల విపరీతంగా రక్తస్రావమే పరిస్థితి విషమించింది. డాక్టర్ నమ్మకం చెప్పలేమన్నారు. కడుపుకు దెబ్బ తగిలి లివర్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఏర్పడింది. 5 సీసాల రక్తం దాకా ఎక్కించారు. మధ్యలో చాలాసార్లు పెదవి విరిచారు. 2-3 సార్లు పరిస్థితి విషమించింది. చివరకు బయటపడింది. మహేష్ ఎలా? వాడు బానే ఉన్నాడు. నన్ను చూడటానికి రారేం? ఇంకా నా మీద కోపం పోలేదా? చంద్రం మాట్లాడలేదు. నిజం చెప్పండి చంద్రం, అతనికి కూడా సీరియస్గా ఉందా? సీరియస్గా లేదు కానీ డాక్టర్లు కొన్నాళ్ల పాటు బెడ్ మీద నుంచి దిగకూడదన్నారు. ఎక్కడున్నాడు? ఈ హాస్పిటల్లోనే, న్యూరాలజీ విభాగంలో. ఆమె ఉలిక్కిపడింది. అతని బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు, మాట్లాడుతూనే అన్నాడు. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. ఐ వాంట్ టు సీ హిమ్ ఇమీడియట్లీ. మీరు కూడా 5-6 రోజుల దాకా బెడ్ మీద నుంచి కదలకూడదు. కనీసం నేను అతనితో మాట్లాడాలి. చంద్రం ఒక్క క్షణం ఆలోచించాడు. నేను హాస్పిటల్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేసి ఏర్పాటు చేస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ప్రత్యూష లోపలికి వచ్చింది. డాక్టర్ అంటూ మహేష్ తల పక్కకి తిప్పాడు. శరీరంలో కదిలే భాగం అదొక్కటే. మీకు మంచి ప్రజెంటేషన్ అంటూ చేతిలోని ఇంటర్కమ్ ఫోన్ని అతని ముఖం ముందుంచింది. ఎవరితో మాట్లాడాలి అన్నాడు అతను బలవంతాన్ని నవ్వి. మాట్లాడండి అంటూ ఆమె బటన్ నొక్కింది. పిలవండి అంది మళ్ళీ. ఎవరిని? మీ హరిణిని. హరిణి అన్నాడు అప్రయత్నంగా. మహేష్. అతనికి ఎగిరి గంతేయాలనిపించింది. అది వినిపించడం వరకే. మెడ కింది భాగం నుంచి మిల్లీమీటర్ కూడా కదలలేదు. హరిణి, ఎక్కడున్నావు? నిజంగా నువ్వేనా? మహేష్, నీకెలా ఉంది? నేను బాగానే ఉన్నాను. ఎందుకని రావు నన్ను చూడటానికి? రాలేను. మహేష్. హరిణి, నాకు క్వాడ్రిప్లీజియా ఉన్న చోటు నుండి అణుమాత్రమైనా కదలలేను. మహేష్, ఏమిటిది నీ జీవితం అంటూ హరిణి ఏడుస్తోంది. పర్వాలేదులే, కనీసం నిన్ను కళ్ళతో చూడగలిగే, నీతో మాట్లాడగలిగే అదృష్టం ఇంకా మిగిలింది. మహేష్, ఎంత యాక్టివ్గా ఉండేవాడివి. ఒక్క క్షణం కదలకుండా ఉండడం నీకు చేతనయ్యేది కాదు. నీకా ఈ రోగాలు.
హరిణి, నీ గురించి చెప్పు. పాపిష్టిదాన్ని. నేను బాగానే ఉన్నాను మహేష్. నీవేవో కొంచెం దెబ్బలు తగిలాయి అంతే. 4-5 రోజుల్లో బాగైపోతుంది. నువ్వు బాగా ఉండాలి హరిణి. నీ కోసం, నిన్ను కాపాడుకోవటం కోసం, నిన్ను కంటికి రెప్పలా చూడటం కోసం నేను బాగా ఉంటాను మహేష్. హరిణి, నిన్ను చూడాలనుంది ఇంకో 4 రోజులు. హరిణి అర్జున్రావు గారి ఒళ్ళో తలపెట్టుకుని ఉంది. డాడీ, డాక్టర్స్తో మాట్లాడాను. మహేష్ది ఇర్రికవరబుల్ డ్యామేజ్ అంటున్నారు. ఐ కాంట్ బేర్ ఇట్. ఏం చేయను డాడీ, ఏం చేయను అంటూ చిన్నపిల్లల ఏడుస్తోంది. ఆయన కూతురి తల నిమురుతున్నాడు. నిజం ఆయనకు అర్థమవుతోంది. హరిణి, దిస్ ఈజ్ లైఫ్. డాడీ, ఎస్. మనకు అత్యంత ఆప్తులైన వారు చనిపోతే ఆ స్మృతుల్లో జీవితాంతం ఎలా భరిస్తామో, జీవస్మృతులుగా మిగిలినప్పుడు కూడా అలాగే భరించగలగాలి. డాడీ, మహేష్ను ఆ స్థితిలో హరిణి వెక్కి వెక్కి ఏడ్చేసింది. చంద్రం, అలా ఉన్నావేంరా అన్నాడు మహేష్. ఎలా ఉన్నాన్రా? ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉండేవాడివి. దిగులుగా కనిపిస్తున్నావేమిట్రా? ఒరేయ్, నాకెందుకురా దిగులు, నేను హాయిగానే ఉన్నానుగా. చంద్రం, ఇలా దగ్గరికి రారా, నా బెడ్ మీద నన్ను ఆనుకొని కూర్చో. చంద్రం కుర్చీలోంచి లేచి వచ్చి బెడ్ మీద మహేష్ను ఆనుకొని కూర్చొని అతని శరీరాన్ని ముడుతున్నాడు. ఒరేయ్ చంద్రం, జీవితంలో నీకు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు, నాకు లేరు. చిన్నప్పటి నుంచి ఒకరినొకరు హాయిగా అండగా నిలబడి కష్టాల్లో ఓదార్చుకుంటూ సుఖాల్లో నవ్వుకుంటూ గడిపాంరా. కాకపోతే నాకు మా వాళ్ళు ఇచ్చిన ఆస్తి కొంచెం ఉండేది. నీవు పేదరికంలో పుట్టి పేదరికంలో పెరిగావు. ఎన్నోసార్లు నిన్ను విసుక్కున్నాను, కసురుకున్నాను. అయినా నన్ను విడిచిపెట్టి పోలేదే. ఆపదల్లో మునిగినప్పుడు నీ ఉద్యోగం, వృత్తి అన్నీ మర్చిపోయి నా సేవలోనే గడుపుతున్నావురా. ఒరేయ్, దీనివల్ల నీకేం ఒరిగిందిరా? ఎందుకురా నీకింత అభిమానం? మహేష్ అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలీదురా. జీవితంలో ఏ దిక్కు తోచక తాడు బొంగరం లేకుండా తిరుగుతోన్న దశలో దగ్గరికి తీసుకొని ఆదరించావు. పైకి రావడానికి ఫోటోగ్రఫీ అని అదని ఇదని ఎన్నో మార్గాలు చూపించావు. ఆకలేసినప్పుడు అన్నం పెట్టావు. నీ కోసం తెప్పించుకున్న క్యారియర్కి నీకు సరిపోకపోయినా నీ ఆకలి దాచుకొని నాకు పెట్టేవాడివి. ఒరేయ్, నేనిప్పుడు ఏ దేవుడికి దండం పెట్టలేదు. నువ్వు కనిపించే దేవుడివిరా. నిన్ను నేనిట్లా వదులుకుంటానురా? ఇద్దరు ఎన్నో సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్నా ఎప్పుడు తిట్టుకుంటూనే, లేకపోతే సెన్స్ ఆఫ్ హ్యూమర్గా తీసుకుంటూ ఉండేవారు కానీ ఇలా ఎప్పుడు మనసులు విప్పుకొని బయటపడలేదు. ఇద్దరి గుండెల్లో ఆరని మంటలు, ఇద్దరి కళ్ళల్లో చల్లటి కన్నీళ్లు. ఒరేయ్, నిజం చెప్పు, నువ్వు సరిగ్గా అన్నం తింటున్నావా? నాకు అసలే ఆకలి ఎక్కువని నీకు తెలుసు కదరా. ఒక్క నిమిషం ఆలస్యమైతే అన్నం తినకుండా ఉండలేను. ఆ అనుమానం ఎందుకు వచ్చింది నీకు? ఎక్కడ తింటున్నావు? ఇంకెక్కడా? హోటల్లోనే. ఒరేయ్, జీవితాంతం హోటల్ కూడేనా? త్వరగా ఓ ఇంటివాడివి కాకూడదు? చంద్రం నవ్వాడు. అయ్యి, కాపురం చేస్తూ హాయిగా పెళ్ళాం నీకిష్టమైన వంటకాలన్నీ చేసి పెడుతుంటే సుఖపడదు గాని. అలాగే నీకు ఈ డిసీజ్ తగ్గి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఓ మంచి అమ్మాయిని కూడా నువ్వే చూసి పెడదువు గాని. డిసీజ్ తగ్గి చల్లటి కన్నీళ్లలోకి నిప్పులాంటి సెగ వస్తోంది. నేను హరిణికి చాలా సంతోషంగా ఉంది. నేను హరిణి శరీరం పులకరిస్తోంది. ఈవేళ మహేష్ని చూడబోతున్నాను. డాక్టర్లు ఆమెను తిరగడానికి పర్మిషన్ ఇచ్చారు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మా, భుజం పట్టుకొని నడిపిస్తాను అన్నాడు అర్జున్రావు గారు. అక్కర్లేదు డాడీ, ఐఎమ్ ఆల్ రైట్. చెంగు చెంగునని ఎగురుతోన్న మనసుతో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బయటకు వచ్చింది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ వైపు అడుగులు వేస్తోంది. లిఫ్ట్ ఎక్కి 4th ఫ్లోర్లోకి వెళ్ళింది. రూమ్ నెంబర్ 33. అడుగులు తడబడుతున్నాయి. గుండె వడివడిగా కొట్టుకుంటోంది. శరీరమంతా చిరుచెమటలు పడుతోన్న లోపల నుంచి వెచ్చని ఆవిరి. నా మహేష్, నా ఊపిరి, నా ప్రాణం, నా సర్వస్వం. కారిడార్లో ఎదురుగా ప్రత్యూష నడిచి వస్తోంది. హరిణి కనిపించగానే ప్రశ్నార్థకంగా చూస్తూ ఆగిపోయింది. సిస్టర్, రూమ్ నెంబర్ 33. ఇటు ఎడమవైపు తిరగగానే మొదటి గది. నేను హెల్ప్ చేయనా? థ్యాంక్స్, అక్కర్లేదు. హరిణి అటువైపు కేసి నడుస్తుంటే ప్రత్యూష ముగ్ధ మోహనంగా చూస్తూ నిలబడింది. బ్యూటిఫుల్, లవ్లీ కపుల్. స్ప్రింగ్ డోర్ తెరుచుకుంది. బెడ్ మీద పడుకొని ఎదురుగా ఉన్న కిటికీలోంచి ఆకాశంలో కదలకుండా ఆగిపోయి ఉన్న మబ్బుల్ని తిలకిస్తున్న మహేష్ తల అటుకు తిప్పి చూశాడు. ఒక్కసారిగా శరీరమంతా పులకరించే శక్తి లేదు. చేతులు చాచి రా అంటూ ఆహ్వానించి గుండెకు అదుమేసుకోవాలని అవి కదలవు.
అణువణువు స్పందించి ఎగిరి గెంతేయాలని. జరగదు. తన తన ప్రాణం, తన సర్వస్వం, తన ఊపిరి. హరిణి పెదవులు కదిలాయి. కళ్ళల్లో చిన్న నీటి తెర. మహేష్ అంటూ దగ్గరికి రాబోయి తుళ్ళిపడి ఆగిపోయింది. కిటికీలోంచి ఎప్పుడు ఎగిరి వచ్చిందో గాని ఒక కందిరీగా అతని కుడి పాదం బొటనవేలు మీద వాలి తొలిచివేస్తోంది. రక్తం బొటబొట కారుతూ పాదాన్ని దుప్పటిని తడిపేస్తోంది. మహేష్ అంటూ హరిణి ఆతృతగా ముందుకు పరిగెత్తింది. కందిరీగా శబ్దం చేస్తూ గాల్లోకి లేచి కిటికీలోంచి బయటకు ఎగిరిపోయింది. మహేష్ మహేష్ అయ్యో అంటూ హరిణి మళ్ళీ బయటకు వేగంగా వెళ్ళింది. అతనికి అర్థం కాలేదు. ఆ సమయానికి ప్రత్యూష ఎందుకో మళ్ళీ తిరిగొస్తోంది. సిస్టర్ సిస్టర్ అని పిలిచింది గాబరాగా. ఆమె దగ్గరికి వచ్చాక జరిగింది చెప్పి బ్యాండేజ్ యూనిట్ తీసుకురా త్వరగా ప్లీజ్ అని అర్థించింది. 10 నిమిషాల్లో బ్యాండేజ్ వేయటం, యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇవ్వటం పూర్తయిపోయింది. గదిలో మహేష్, హరిణి ఇద్దరూ మిగిలారు. ఆమె బెడ్ మీద అతన్ని పక్కన కూర్చొని ఛాతీ మీద తలవాల్చి మహేష్ ఏమిటిది, ఎందుకిలా జరిగింది అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆమెను దగ్గరికి తీసుకోవాలి, గుండెకు హత్తుకోవాలి, తల నిమరాలి. కానీ హరిణి అన్నాడు మహేష్, నన్ను క్షమించు, నిన్ను కొట్టాను, అందుకే జీవితంలో అలాంటి పని మళ్ళీ చేయకుండా శరీరంలో ప్రతి భాగం నిర్జీవమైపోయింది. మహేష్ అలా అనకు అంటూ హరిణి చేత్తో అతని పెదవులు మూసింది. నిమిషాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. మహేష్ నీకు తొందరలో తగ్గిపోతుంది. ఇద్దరం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. నిన్ను క్షణం కూడా విడిచిపెట్టి ఉండను. ఇంటికి బహుశా జీవితంలో జరగదేమో. అలా అనుకు మహేష్, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎంత ఖర్చైనా ఎంత శ్రమైనా నిన్ను మామూలు మనిషిని చేసుకుని తీరుతాను అన్నది హరిణి చాలా పట్టుదలగా. హరిణి నువ్వు నా గుండె మీద ఉన్నావు కదూ, కానీ నీ స్పర్శ నాకు తెలియడం లేదు. ఆమె హృదయం బోరుమని ఏడ్చింది. హరిణి నిన్ను తాకి ఎన్నాళ్ళయింది మహేష్ అంటూ ఆమె కొంచెం ముందుకు జరిగి అతని ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుంది. ఇప్పుడు తెలుస్తున్నానా? ముందుకు వంగి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. హరిణి నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. నేను బాగానే ఉన్నాను. 2-3 రోజుల్లో బహుశా నన్ను డిశ్చార్జ్ చేసేస్తారు. మహేష్ ఎందుకలా అయిపోయావు? నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాననా? డిశ్చార్జ్ అవుతాను, కానీ నిన్ను విడిచి వెళ్ళను. అనుకున్నట్లుగానే హరిణి 3 రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమె ఇంట్లో అడుగుపెట్టి పెట్టగానే పేషెంట్స్ తిరిగి ఎడతెరిపి లేకుండా రాసాగారు. హాస్పిటల్లో పని చూసుకోవడం, మహేష్ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండడం, ఆమెకు క్షణం తీరిక ఉండడం లేదు. అతని ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. 3-4 రోజులకోసారి అటాక్ వస్తూనే ఉంది. వచ్చినప్పుడల్లా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. హాస్పిటల్స్ బిల్స్కు వేలకు వేలు ఖర్చయ్యి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తరిగిపోయింది. అటాక్, ఆ బాధ తలుచుకుంటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. నిజం కాదు, ఒళ్ళు గగురు పొడిచే శక్తిని కోల్పోయింది. ఒక్కొక్క రోజు ఒక్కో మన్వంతరంలా గడుస్తోంది. రూమ్లో టీవీ ఉంది. సాయంత్రాలు కొన్ని ప్రోగ్రామ్స్ ఇష్టమున్నా లేకపోయినా చూస్తూ ఉండవచ్చు. పగలంతా ఏం చేయాలి? పేపర్ చదవటం కానీ, ఏదైనా జర్నల్, నవల చదవటం కానీ, ఇంకొకరు చదివి వినిపిస్తేనే కానీ సాధ్యం కాదు. తన కోసం ఎన్ని గంటలు, రోజులు ఇతరులను ఇబ్బంది పెట్టడం? బెడ్ మీద పడుకొని ఉంటే తెరిచి ఉన్న కిటికీలో నుంచి ఎదురుగా ఆకాశం, ఆకాశంలో కదిలే మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. ఎంత అందంగా, హుందాగా, నిండుగా రకరకాల ఆకృతులు సంతరించుకుంటూ కదులుతున్నాయి. అలా మొబ్బులు కదులుతుంటే ఈ ప్రపంచమే పరిభ్రమిస్తున్నట్లు వింత అనుభూతి. ఆ మొబ్బులు కదలడం ఆగిపోతే సమస్తం ఆగిపోయినట్లు, అణువణువు స్తంభించిపోయినట్లు, ఊపిరి ఆడనట్లు, గుండె కొట్టుకోవడం మానేసినట్లు. ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి కనిపించే ప్రపంచమంతా ఆ మేఘాలే. ఎక్కడికో పని మీద పోతున్నట్టు, స్తబ్దంగా ఉండడం ఇష్టం లేనట్లు, తనని గమనించే, ఆరాధించే అల్ప మానవుల హృదయాల వేదనను తనతో పాటు తీసుకుపోతున్నట్లు, ఒకప్పుడు తేలిగ్గా, ఒకప్పుడు బరువుగా, ఆర్తజీవుల నిట్టూర్పుల సమ్మేళనంలా. ఓ సాయంత్రం బెడ్ మీద పడుకొని ఆకాశం కేసి చూస్తున్నాడు. ఆ రోజు పొద్దుటి నుంచి చంద్రం కనబడలేదు. పెళ్ళిళ్ళ సీజన్. వీడియో కెమెరా తీసుకొని హడావిడిగా తిరుగుతున్నాడు కాను. హరిణి హాస్పిటల్లో పేషెంట్స్తో బిజీగా ఉండి ఉంటుంది. హరిణి ఎంత పికప్ చేసింది. అటు హాస్పిటల్లో ఊపిరి సలపని పని, తర్వాత తన మంచి చెడు చూసుకోవడం, ఎంత పని ఉన్నా 2 పూట్ల క్యారియర్ తీసుకొచ్చి తనకు అన్నం తినిపిస్తుంది. అదే ఆరోగ్యంగా ఉన్న పరిస్థితుల్లో అయితే దివ్యమైన అనుభవం. కానీ ఇప్పుడు గిల్టీగా, నేరస్తునిలా, అపరాధిలా, తప్పు చేస్తున్నట్లు సిగ్గుగా,
తప్పదు. ఉన్నట్లుండి మేఘాలాగినట్లు అనిపించింది. వాటికి నల్లని పొర కమ్మినట్లయింది. అంతవరకు ఉన్న వెలుగు నశించి చీకట్లు కమ్మేశాయి. మహేష్ ఆసక్తిగా చూస్తున్నాడు. ఇంత తీరిగ్గా ప్రకృతి పరిశీలించే అవకాశం ఎక్కడి నుంచొస్తుంది? ఉన్నట్లుండి పెద్ద ఎత్తున గాలి వీచింది. కిటికీ రెక్కలు ఆ తాకిడికి కొట్టుకుపోయి పక్కన ఉన్న హెల్ప్ వల్ల కొంచెం కదిలి ఆగిపోయాయి. వర్షం మొదలైంది. 5 నిమిషాల్లో ఉధృత రూపం ధరించింది. గాలి వేగం కూడా చాలా ఎక్కువగా ఉంది. జల్లు లోపలికి పడి అతని బెడ్ తడిసిపోతోంది. మహేష్కు జల్లు లోపల పడుతోన్న విషయం తెలుసు. కానీ దానివల్ల అతనికి ఏం బాధ అనిపించడం లేదు. తన ఒళ్ళు తడుస్తోందా తెలియడం లేదు. తనకు చలిగా ఉందా తెలియడం లేదు. రాను రాను వర్షం మహోగ్ర రూపం ధరించింది. ఉన్నట్టుండి కరెంటు పోయింది. అంతా చీకటిమయమైపోయింది. కొన్ని నెలలుగా అలవాటు పడిన చీకటి. ఆ చీకటిలో ఒంటరితనం మరీ ఎక్కువైపోయినట్లయింది. హాస్పిటల్కు జనరేటర్ ఉంది. మామూలుగా కరెంటు పోగానే జనరేటర్ ఆన్ అయి విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. కానీ జనరేటర్ చెడిపోయి ఉంటుంది. అంధకారం అలాగే ఉండిపోయింది. నిమిషాలు దుర్భరంగా గడుస్తున్నాయి. ఎవరూ రారేం? ఆ చీకట్లో శూన్యంలో పడుకొని ఉన్నట్లు ఎంతసేపు పడుండాలి? డోరు తెరుచుకున్నట్లు చప్పుడైంది. ఆశగా చూశాడు. డాక్టర్ అని పిలుస్తూ ప్రత్యూష లోపలికి ప్రవేశించింది. చేతిలో టార్చ్ లైట్ వెలుగుతోంది. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ రైట్. లైటు అతని వైపు ప్రసరింపచేసింది. అయ్యో చప్పగా తడిసిపోయారే అంటూ ప్రత్యూష ఆతృతగా బెడ్ దగ్గరకు వచ్చింది. బయటంతా చీకట్లో గందరగోళంగా ఉన్న సంగతి ఆమెకు తెలుసు. జనరేటర్స్ పనిచేయకపోవడం వల్ల హాస్పిటల్ మొత్తం అల్లకల్లోలంలా తయారైంది. ఆపరేషన్ జరుగుతున్న థియేటర్లో టార్చ్ లైట్ల మీద ఆధారపడి సర్జన్లు ప్రయాసపడుతున్నారు. దగ్గరలో ఎవరూ వార్డ్ బాయ్ కూడా కనిపించే ఆస్కారం లేదు. కిటికీ దగ్గరకు వెళ్ళి తలుపులు మూయడానికి ప్రయత్నించింది. తలుపులు బయటకున్నాయి. గాలి బలంగా తోస్తూ ఉండడం వల్ల ఎంత ప్రయత్నించినా ముయ్యడానికి సాధ్యం కావడం లేదు. పైపెచ్చు హుక్కు చేతిలోంచి జారిపోయి గాలి విసురుకు కిటికీ బలంగా తగిలి భళ్ళున పగిలి ముక్కలు ముక్కలైపోయింది. సిస్టర్ అన్నాడు మహేష్ ఆందోళనగా. దెబ్బలేమీ తగలేదు కదా? ఓ గాజు పెంకు ఆమె ముంజేతికి గుచ్చుకొని బొటబొటా రక్తం కారుతోంది. ఏమీ లేదు డాక్టర్ అంది ఆ గాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ. ఇహ బెడ్ని కిటికీకి దూరంగా ఓ పక్కగా జరపడం మినహా ఆమెకి మార్గం తోచలేదు. వెలుగుతోన్న టార్చిని బెడ్ మీద ఉంచి ఓ పక్కకు జరపడానికి ప్రయత్నించింది. మంచం కొంచెం కొంచెం కదులుతోంది. మహేష్ బెడ్ మీద సరిగ్గా మధ్యకు పడుకోబెట్టబడి లేడు. అలా జరగడంలో ఆమె తూలి పక్కకు పడబోయి బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మంచాన్ని బలంగా నెట్టింది. ఆ గందరగోళంలో మహేష్ బరువంతా ఓ వైపునే ఉండడం వల్ల మంచం రెండో వైపు పైకి లేచిపోయింది. మహేష్ జారి కింద పడిపోతున్నాడు. టార్చ్ లైట్ జారి కింద పడిపోయి పగిలిపోయింది. అది పడిపోయేటప్పుడు ప్రసరించిన కాంతిలో ప్రత్యూష జరిగింది గ్రహించింది. వెంటనే మంచం వదిలేసి అటుకేసి ఒక్క గెంతులో వెళ్ళి అతన్ని పట్టుకుంది. అప్పటికే అతని నడుం వరకు కిందికి వాలిపోయి ఉన్నాడు. మిగతా సగభాగం బెడ్ మీద ఉంది. కిందికి వంగి అతని భుజాల దగ్గర గట్టిగా పట్టుకుంది. కానీ ఆమె చాలా సుకుమారమైన మనిషి. అతని బరువు నాపడం కష్టంగా ఉంది. డాక్టర్ అని పిలిచింది వగరుస్తూ. మీరు పడిపోతున్నారు తెలుస్తోంది. ఏం చేయను? నేను మిమ్మల్ని తిరిగి బెడ్ మీద చేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. నా శక్తి చాలడం లేదు. నన్ను వదిలేయండి. పూర్తిగా నేల మీదే పడిపోతాను. దెబ్బ తగులుతుంది. తగిలితే తగులుతుంది. నాకు తెలియదుగా. అమ్మో అలా కాదు. ఆమె అతన్ని వదల్లేదు. చీకట్లో ఏమీ కనపడటం లేదు. కిటికీలోంచి దూసుకొస్తున్న వర్షానికి ఇద్దరూ తడిసిపోతున్నారు. తలుపు చప్పుడయ్యి తర్వాత మెల్లగా తెరుచుకుంది. మహేష్ చంద్రం గొంతు. ప్రత్యూషకు ఊపిరి వచ్చినట్లయింది. చంద్రం గారు ఇటు రండి. మీ స్నేహితులు బెడ్ మీద నుంచి పడిపోతున్నారు. నేను ఆపలేకుండా ఉన్నాను. వస్తున్నాను. జాగ్రత్త. గదంతా గాజు బెంకులు పడున్నాయి. పర్వాలేదు చెప్పులున్నాయి. చీకటిలో తడుముకుంటూ చంద్రం అటుకేసి నడుస్తున్నాడు. రాజు హాస్పిటల్లో క్వాడ్రిప్లీజియాతో బాధపడుతూ చాలా కాంప్లికేషన్స్తో ఉన్న కేసు ఒకటి ఉందని జనరల్ హాస్పిటల్ న్యూరాలజీ ప్రొఫెసర్లకు తెలిసింది. వాళ్ళు డాక్టర్ భార్గవ్ను కాంటాక్ట్ చేశారు. డాక్టర్ మీ డిపార్ట్మెంట్లో చాలా ఇంట్రెస్టింగ్ కేసు ఒకటి ఉన్నదని విన్నాము. మా డిఎం స్టూడెంట్స్కి చూపించొచ్చా? షూర్ తప్పకుండా. నాడు జనరల్ హాస్పిటల్ నుంచి న్యూరో ఫిజిషియన్ అతని డిఎం స్టూడెంట్స్ 4-5తో కలిసి వచ్చాడు. వాళ్ళంతా ఎండి పూర్తి చేసి సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్నారు. వాళ్ళందరి ముఖాల్లో తెలివితేటలు చురుకుదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాళ్ళు మహేష్ని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. మహేష్ ఎంతో ఓపికగా వారికి సమాధానం చెప్తున్నాడు. డిఎం స్టూడెంట్స్ అందరూ అతనికి అటాక్ వచ్చినప్పుడు చూడాలన్న కోరికను వెలిబుచ్చారు.
మహేష్ నొచ్చుకోలేదు. మరి ఎప్పుడొస్తుందో తెలీదు. మీరు టైం పాడు చేసుకుని వెయిట్ చేయడం అనవసరం. నాకో ఫ్రెండ్ ఉన్నాడు, మంచి కెమెరామెన్. అటాక్ వచ్చినప్పుడు అతన్ని అన్ని యాంగిల్స్లో నుంచి విపులంగా వీడియో తీయమని చెప్తాను అన్నాడు. అప్పుడే చంద్రం గదిలోకి ప్రవేశించాడు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆ వారం బిల్లు కట్టమని అంతకుముందే అతనికి గుర్తు చేసింది. అప్పటికే యాక్సిడెంట్ అయ్యి చాలా వరకు దెబ్బతిన్న మహేష్ కార్ని అమ్మేయటం జరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకి వచ్చేసింది. తాను అప్పటికే 4-5 చోట్ల అప్పులు చేశాడు. ప్రతి రూపాయికి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహేష్ డిఎం స్టూడెంట్స్తో అంటున్న మాటలు చెవిన పడ్డాయి. గుండె కలుక్కుమంది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కదలని మనిషి, కదిలే కాలం. ఒక్కొక్క రోజు హరిణి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరోకి వచ్చేసింది. కారు ఎప్పుడో కరిగిపోయింది. ప్రతిరోజు మహేష్ని చూడలేకపోతే ఉండలేను. చూసి అతను అనుభవిస్తున్న నరకాన్ని గమనిస్తూ అంతకంటే భరించలేను. మహేష్ని కాపాడుకోవాలి. అతను బ్రతికేలా చూసుకోవాలి. అతను లేకపోతే గుండె దడదడలాడింది. శరీరం అంతా జవజవలాడిపోయింది. అతను లేకపోతే ఒక్క క్షణమైనా బ్రతకలేదు. అతను జీవించి తీరాలి. జీవించాలంటే డబ్బు సంపాదించాలి. ప్రాక్టీస్ మీద వచ్చేది సరిపోవడం లేదు. తన అవసరాల కోసం పేషెంట్ దగ్గర నుంచి ఎక్కువగా డిమాండ్ చేయటం మొదలుపెట్టింది. క్రమంగా ఆమెకు డబ్బాస పెరిగిందని చెడ్డ పేరొచ్చి పేషెంట్లు రోజురోజుకు తగ్గిపోసాగారు. దానికి తోడు మనసు ఎప్పుడు చికాగ్గా అశాంతిగా ఉండడం చేత కేసులు శ్రద్ధగా చూడలేకపోతుంది. ఆమె దురదృష్టవశాత్తు 2-3 కేసులు ఫెయిల్ అయ్యాయి కూడా. దాంతో పేషెంట్స్ మరీ తగ్గిపోయారు. చేతిలో డబ్బాడకపోతే ఆమెకు నరకంగా ఉంది. డాడీ అంది హరిణి. అర్జున్ రావు గారు పైపు కాల్చుకుంటూ ఫేమ్ కుర్చీలో కూర్చొనున్నారు. ఆయనకి ఈ మధ్య మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్లు పైప్ మానేయమని సలహా ఇచ్చారు కూడా. చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆమెకు అడగాలంటే అభిమానంగా ఉంది. ఈ వయసులో సంపాదన పరులై ఉండి ఇలా ప్రవర్తించడం చాలా చిన్నతనంగా ఉంది. అర్జున్ రావు గారు ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు డబ్బు కావాలి. దేనికి? మహేష్ కోసం. అంటే అతని తడవకు చేసే డయాలసిస్ ఖర్చులు భరించడం కోసం, హాస్పిటల్ బిల్ పే చేయడం కోసం. అవునా? హరిణి మౌనంగా నిలబడింది. నిరర్ధకమైన అతని బతుకుని పొడిగించడం కోసం. డాడీ. అర్జున్ రావు గారు తొణకలేదు. హరిణి, అతను శాశ్వతమైన అనారోగ్యవంతుడు. జీవితాంతం బెడ్ మీద నుంచి కదలలేక నిశ్చలంగా ఉండిపోయే అభాగ్యుడు. నీకు ఏ సుఖము ఇవ్వలేని అసమర్థుడు. నిన్ను నీ ఆస్తిని హరించి వేస్తున్న అల్పజీవి. ఎందుకని? ఎవరిని ఉద్ధరించడానికి తన జీవితాన్ని కొనసాగించాలి? అసలు ఆ జీవితానికి ఏమైనా అర్థం ఉందా? సార్థకత ఉందా? దేనికోసం అతన్ని బతికించాలి? డాడీ అని అరిచింది హరిణి. ఆవేశం, దుఃఖం, ఆక్రోశం ఆమెని కుదిపివేస్తున్నాయి. నీళ్లు నిండిన ఆమె కళ్ళు రక్తారుణిమతో ప్రకాశిస్తున్నాయి. దేనికోసమా? అతను నా భర్త కాబట్టి అంది జారిపోతున్న నిగ్రహాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. అయితే అన్నాడు అర్జున్ రావు గారు పైపు నోట్లో పెట్టుకొని ఒకసారి పీల్చాక. అయితేనా? జీవితంలో భర్త, భార్య వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం, విలువలు తెలీదా డాడీ? ఆ కాలంలో అమ్మ మరణించినప్పుడు నీ మనసు ఎంత విలువెల్లాడిందో, ఇప్పటికీ ఆ లోటు నిన్నెలా పీల్చి పిప్పి చేస్తుందో చెప్పాలా డాడీ? బాధ విషయం అలా ఉంచు. బంధం వరకు వచ్చేసరికి అది కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఆ నిబంధనలు సడలినప్పుడు బంధానికి అంత విలువ ఇవ్వనవసరం లేదు. డాడీ, మై డియర్ యంగ్ లేడీ, ఊరికినే ఆవేశపడకు. మనకిష్టమున్నా లేకపోయినా చరిత్రలో కొన్ని సత్యాలు జరక్క తప్పవు. భర్త దుర్మార్గుడైతే, నికృష్టుడైతే, హింసాపరుడైతే, అనుక్షణం కాల్చుకు తినేవాడైతే భార్య అతని నుంచి విడిపోవాలని, విడాకులు పొందాలని కోరుకోవడం లేదా? అంత మాత్రం చేత ఆమెలో ఔచిత్యం లోపించినట్లా? అలాగే భర్త శాశ్వతమైన రోగగ్రస్తుడైనప్పుడు, అతని వల్ల కుటుంబం కూలిపోతున్నప్పుడు అతని నుంచి విడిపోవాలనుకోవడంలో తప్పేమిటి? డాడీ, నీ ఉద్దేశం ఏమిటి? నిన్ను అనుక్షణం కాల్చుకు తింటోన్నా, నిన్ను హరించి వేస్తున్న అతడికి విడాకులు ఇచ్చేస్తే మంచిది. డాడీ, నువ్వు మనిషివేనా? కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను హరిణి. ఓ తండ్రిగా నీ జీవితం ఇలా నాశనమైపోతుంటే భరించే శక్తి నాకు లేదు. నీకేం తక్కువ? అందం ఉంది, వయసుంది, చదువుంది. కానీ నువ్వేం అనుభవించావు? నువ్వేం తప్పు చేశావని నీకు ఈ శిక్ష? అతని నుంచి విడిపోయి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని. డాడీ, షటప్. లోపలి గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అర్జున్ రావు గారు పైపు కాల్చుకుంటూ అలాగే కూర్చున్నారు. ప్లాట్ఫామ్ మీద రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.
ఎక్కండి, రైలు కదలబోతుంది అన్నాడు చంద్రం అర్జున్రావు గారితో. ఆయన జేబులో నుంచి ఒక కవర్ తీసి చంద్రం చేతిలో పెట్టాడు. చంద్రం, నా దగ్గర మిగిలి ఉన్న క్యాష్ అంతా ఈ 25,000 రూపాయలే. ఇది మహేష్ ఆరోగ్యం కోసం, అతని జీవితాన్ని కొనసాగించడం కోసం ఉపయోగపడితే నాకంటే సంతోషించేవాడు ఉండడు. సార్, మీకెట్లా మరి? ఇంటి మీద 500 రూపాయలు అద్దె వస్తుంది, దాంతో సరిపెట్టుకుంటాను. చంద్రం, నేను ఉండటానికంటూ ఓ చోటు కావాలి, లేకపోతే అది కూడా ఇచ్చేసేవాడినే. చంద్రం, నేను కూడా హార్ట్ పేషెంట్నే. ఈ స్థితిలో ఇంతకంటే. చంద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల నుంచి పెళ్ళిబుగుతోన్న ఉద్వేగంతో ఏవేవో మాట్లాడాలనుకున్నాడు, కానీ మాటలు పెగలలేదు. ఎక్కండి సార్, రైలు కదులుతోంది అన్నాడు చెలించే కంఠంతో. అర్జున్రావు గారు రైలెక్కి తలుపు దగ్గర నిలబడి, చంద్రం, మహేష్ ఆరోగ్యం గురించి తరచూ రాస్తూ ఉండు. ఎంత చూడాలని ఉన్నా రావటానికి నా హెల్త్ పర్మిట్ చేయదు. ఐ విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్. రైలు కదిలి ముందుకు సాగిపోయింది. తబలా మీద అతి వేగంగా కదులుతోన్న చేతులు, క్రికెట్ ఆడుతూ బంతితో పాటు సమానంగా పరిగెత్తే పాదాలు, పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తూ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ ప్రాణం పోస్తూ కదిలే మనిషి రూపం. నో, ఐ వాంట్ ఇట్ అగెయిన్. ఐ మస్ట్ లివ్ లైక్ దట్. హరిణి గదిలోకి అడుగు పెట్టేసరికి మహేష్ గట్టిగా అరుస్తున్నాడు. మహేష్ అంటూ దగ్గరికి పరిగెత్తింది. హరిణి, వచ్చావా? నన్ను దగ్గరికి తీసుకో. ఈ ఒంటరితనం భరించలేకపోతున్నాను. నో ప్లీజ్, వద్దు. మన మధ్య దూరం ఇంకా పెరగని, ఇంకా ఇంకా ఎడం పెరగని. మహేష్, ఏమిటిది? నేను వచ్చాగా అంటూ బెడ్ మీద కూర్చొని అతని తలను చేతుల్లోకి తీసుకొని నిమురుతోంది. రావద్దు. ఈ ఒంటరితనంలో మధ్య మధ్య ఇలాంటి చేరికలు వద్దు. మహేష్, అలా అనొద్దు. నేను నీదాన్ని, నీకోసం, నిన్ను బ్రతికించుకోవడం కోసం బ్రతుకుతున్నాను. నువ్వు ఒంటరివాడివి కావు. నేనున్నాను. అనుక్షణం నీతో ఉంటాను. అతను వెంటనే జవాబివ్వలేదు. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. మహేష్, ఏమిటలా చూస్తున్నావు? హరిణి, రోజు రోజుకు ఈ జీవితం భరించడం, దిస్ ఈజ్ అన్బేరబుల్ ఫర్ మీ. నా గురించి మీరంతా ఏమవుతున్నారో నాకు తెలుసు. హరిణి, నన్ను వదిలించేసుకో. హరిణి తుళ్ళిపడింది. మహేష్, నువ్వెలా ఇలా మాట్లాడేది? అంది కొంతసేపటికి తేరుకొని వణికే గొంతుతో. హరిణి, దిస్ ఈజ్ టూ మచ్. ఒక్క క్షణం నేనున్న పరిస్థితిలో ఉంటే ఇదెంత భయంకరమైన జీవితమో తెలుస్తుంది. వద్దు. కాలిపోతున్న నా కోసం మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. నన్ను వదిలేసేయ్. హరిణి, మనం ఎంత గాఢంగా ఒకరినొకరు లైక్ చేసినా ఎప్పుడూ దూరంగానే ఉంటున్నాం. మొదట్లో నువ్వంటే ఎవరో తెలియక, తర్వాత తెలిసి మీ నాన్నగారి కోరిక నెరవేర్చడం కోసం, తర్వాత అభిప్రాయ భేదం వచ్చి, ఇప్పుడు రోగం వచ్చి, నా వల్ల నువ్వు ఏం సుఖపడ్డావు? ఒట్టి దుఃఖం తప్ప. సో నన్ను భరించొద్దు. డివోర్స్ ఇచ్చేసేయ్. నో అంది హరిణి. నేను జీవించి ఉండగా అది జరగదు. ఐ విల్ మేక్ యూ లివ్. అంతేకాదు, నిన్ను విడిచి ఉండను, నిన్ను విడవను. హరిణి, ఇది నా ఇష్టం. నీతో ఉండడం నాకు ఇష్టం లేదు. నేనే నిన్ను విడిచేస్తున్నాను. నీ ఇష్టాయిష్టాలు నాకు అనవసరం. నిన్ను నేను విడిచిపెట్టను. నాకు తోచిన విధంగా బ్రతికే హక్కు నాకుంది. నాకు తోచిన విధంగా ప్రవర్తించే హక్కు నాకు కూడా ఉంది. హరిణి, యు ఆల్ ఫూలిష్. అది నీ ఇంప్రెషను. హరిణి, యూ లీవ్ మీ అలోన్. ఆమె అతని ముఖంలోకి చూసింది. ఒక్క క్షణం, 2 క్షణాలు. ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. వంగి అతని పెదవుల మీద మృదువుగా ముద్దు పెట్టుకుంది. ఇంజెక్షన్ ఇవ్వటమైపోయిందా? అడిగాడు మహేష్. అయిపోయింది అంది ప్రత్యూష. మీరు చెబితే గాని తెలీదు. అవును గాని మీలో కొత్త కళ కనిపిస్తుందేమిటి? ప్రత్యూష సిగ్గుపడి నవ్వింది. నిజంగానే ఏమిటో ఉంది. నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. కంగ్రాట్స్. ఎప్పుడు? డేట్ ఇంకా తెలీదు. 2-3 నెలలు పట్టొచ్చు. లవ్ మ్యారేజా? అదేం కాదులేండి. ఏం చేస్తాడు? బ్యాంకులో ఆఫీసర్. ఎలా ఉంటాడు అని అడిగాడు చిలిపిగా. అచ్చం మీలా ఉంటాడు. ఆమె ముఖంలోకి చూశాడు. నిష్కల్మషంగా, అమాయకంగా ఉంది. నాలానా? మునుపటి నాలా ఉండాలి. ఇప్పటి నాలా వద్దు. ఎప్పటికీ వద్దు. ఒరేయ్, నువ్వు ఒట్టి ఈడేటివి, రోగువి. ఒరేయ్ దొంగరాస్కెల్, నిజంగా నేనంటే నీకు అభిమానం ఉంటే చెప్పినట్లు చేసేవాడివి అన్నాడు మహేష్ ఉద్రేకంగా. చంద్రం కిటికీ దగ్గర నిలబడి తాపీగా సిగరెట్ కాలుస్తున్నాడు. చెయ్యను. ఎందుకని? నేను హంతకుణ్ణి కాదు కాబట్టి. నన్ను హత్య చేయమంటం లేదు. నేను చెప్పిన మందు తీసుకొచ్చి ఆ ఇంజెక్షన్ వైల్లో కలిపేయి. ఎలా కలపాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెయ్యను. నువ్వు ఒట్టి రోగివి కావచ్చు. పోనీ ఒక పని చేయి. ఏమిటి? నాకు సిగరెట్ పీకేయి, కాలుస్తాను. నువ్వు సిగరెట్ కాలుస్తావా? అలవాటు లేదుగా. అలవాటు చేసుకోవాలనుంది. ఈ ఒంటరితనంలో నాకు తోడు కావాలి.
ఆల్ రైట్, దిస్ ఈజ్ ఎ గుడ్ చేంజ్ అంటూ ప్యాకెట్లోంచి ఓ సిగరెట్ తీసి మహేష్ పెదాల మధ్య పెట్టాడు. అగ్గిపెట్టె తీసి అంటించాడు. మహేష్ లోపలికి గట్టిగా పీల్చి పొగ బయటకు వదిలాడు. అంత గట్టిగా కాదు, నువ్వు బిగినర్వి కదా, ఉక్కిరిబిక్కిరి అవుతుంది. మహేష్ మాట్లాడకుండా పొగ పీల్చి వదులుతున్నాడు. ఎలా ఉంది? బాగా ఉంది. అయ్యో మాట్లాడకు, సిగరెట్ కింద పడిపోతుంది. గది తలుపు తెరుచుకుంది. వార్డు బాయ్ లోపలికి తొంగి చూసి, చంద్రం గారెవరు అన్నాడు. నేనే, ఏం అన్నాడు చంద్రం. మీకు ఫోన్ వచ్చింది, ఫోటో స్టూడియో వాళ్ళది. ఇప్పుడే వస్తాను అని మహేష్తో చెప్పి చంద్రం బయటికి వెళ్ళాడు. మహేష్ త్వరగా సిగరెట్ కాలుస్తున్నాడు. సిగరెట్ ఇరికించబడి ఉన్న అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు. సిగరెట్ సగం దాకా కాలింది. బుగ్గల్లోకి బలమంతా తెచ్చుకొని సిగరెట్ని ముందుకు ఊదాడు. అతని అంచనా ప్రకారం సరిగ్గా వెళ్ళి షర్టు మీద పడింది. ఏం జరుగుతుంది? తాను అనుకున్నట్లు అవుతుందా? ఒక్క క్షణం. సిగరెట్ చివర ఉన్న నిప్పు అంటుకొని షర్టు కొంచెం తగలబడి సాగింది. ఒక రకం కాలుతో ఉన్న వాసన గదంతా వ్యాపిస్తోంది. మహేష్ కళ్ళప్పగించి చూస్తున్నాడు. షర్టు తగలబడుతోంది. శరీరం కాలుతోన్న వాసన. ఉన్నట్లుండి డోర్ తెరుచుకుంది. హరిణి గదిలోకి అడుగుపెట్టి జరుగుతున్నది గమనించి క్షణం పాటు షాక్ అయిపోయినట్లు నిలబడింది. కానీ వెంటనే కోలుకొని బెడ్ దగ్గరకు పరిగెత్తి చేతులతో షర్టును నలిపేసి జరగబోతోన్న విధ్వంసాన్ని అరికెట్టింది. ఆ ప్రయత్నంలో ఆమె చెయ్యి కూడా బాగా బగ్గుమంటుంది. మహేష్, ఏమిటిది? ఎందుకలా చేశావు? కావాలని, చావాలని. నో, అసంభవం. నా బొందులో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. ఎవరూ ఆపలేరు. నా బ్రతుకు ఒక్క నిమిషం మీరు భరిస్తే తెలుస్తుంది. అసలు మీరెవరూ రావద్దు నా దగ్గరకు. ఇలాగే ఉంటాను, ఒక్కడనే ఉంటాను. వస్తాను, వచ్చి తీరుతాను. నిన్ను క్షణం కూడా విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా ఇష్టం, నా శరీరాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. నన్ను కాపాడుకునే హక్కు మీకెవరికీ లేదు. ఉంది, నిన్ను కాపాడుకునే హక్కు నాకుంది. ఎందుకు? అసలు నువ్వెవరివి? నీ భార్యను. అయితే అంతే. నీకోసం పుట్టాను, నీకోసం బ్రతుకుతున్నాను. నీకోసం. లేదు, అదంతా మిథ్య, భ్రమ, ఆత్మవంచన. ఒకరికోసం ఒకరు జీవితాలు బలి చేసుకోవడం అర్థం లేదు. నేను నీ దాన్ని. నేను నీ వాణ్ణి కాదు. ఇప్పుడు ఆత్మవంచన చేసుకుంటున్న వాడివి నువ్వు. హరిణి, నిజంగా నన్నంత ప్రేమిస్తున్నావా? ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. హరిణి, నీలో ప్రేమ ఉంది, మానవత్వం ఉంది. నీలో పేషెంట్లకు బాధం నుంచి విముక్తి కలిగించే శక్తి ఉంది. అందుకే నన్ను చంపేయి. ఒకనాడు శ్రీకాంత్ను ఏ ఉద్దేశంతో నువ్వు చంపడానికి సిద్ధపడ్డావో ఆ ఉద్దేశంతోనే ఆ పద్ధతిలోనే నన్ను చంపేయి. ఉన్నట్టుండి మాటలాగిపోయాయి. కనురెప్పలు కదలడం లేదు. చూపు అలా స్తంభించినట్లయింది. పెదవులు చలనం లేనట్లు నిలబడిపోయాయి. మై గాడ్. హరిణి రాజా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆర్థికంగా ఈ మధ్య మరీ ఇబ్బందిగా ఉంది. టెలిఫోన్ బిల్ కట్టలేకపోతే కనెక్షన్ కట్ చేసేశారు. నర్సింగ్ హోమ్ ఉన్న బిల్డింగ్ అద్దె కట్టకపోతే ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ఏమండి అని పక్క నుంచి ఎవరో పిలిచినట్లయింది. తల తిప్పి చూసేసరికి ఒక అతను టీవీఎస్ మొప్పెడ్ మీద కూర్చొని ఉన్నాడు. వెనక స్కూల్ డ్రెస్సులో 8 ఏళ్ల పాప ఉంది. హరిణి ప్రశ్నార్థకంగా చూసింది. నన్ను గుర్తుపట్టలేదా అండి? శ్రీకాంత అని మీ దగ్గర ఓ పేషెంట్ అడ్మిట్ అయిందే, ఆమె పెనిమిటిని. హరిణికి గుర్తొచ్చింది. ఇదివరకు జీవితంలో సర్వస్వం పోగొట్టుకున్నట్లు బికారులో ఉండేవాడు. ఇప్పుడు ఫ్రెష్గా కొత్తగా కనబడుతున్నాడు. శ్రీకాంత ఎలా ఉంది? చచ్చిపోయింది. అరే పాపం అన్నది హరిణి. అంటే సహజంగా కాదు, ఆత్మహత్య చేసుకుంది. హరిణికి ఆనాటి సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఆమెను తానే చంపుదామనుకుంది. దాని పర్యవసానంగానే తాను మహేష్ విడిపోయారు. మీరు ఎలా ఉన్నారు అని అడిగింది ఏమనటానికి తోచక. మొదట్లో చాలా బాధ అనిపించింది. క్రమంగా కోలుకున్నాను. అరచాట్ల నుంచి బయటపడ్డాను కూడా. ఇదిగో పాపను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాను. అన్నట్లు మీరు బస్సు కోసం నిలబడ్డారేం? కారేమైంది? హరిణి ఏమి జవాబు చెప్పాలో తోచక విన్నట్లు ఊరుకుంది. రిపేర్కి వెళ్ళిందేమో, నేను వస్తానండి అంటూ అతను మోపెడ్ను ముందుకు పోనిచ్చాడు. ఆ రాత్రి హరిణి నిద్రపట్టగా గిలగిల కొట్టుకుంది. కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు. మహేష్ రూపం, అతను అనుభవించే నరకయాతన, అతని అభ్యర్థన. నో, అతన్ని విడిచి ఉండలేను. అలా జరగటానికి వీల్లేదు. గుండెల్లో తీవ్రమైన మంట. ఎందుకు ఆ మంట చల్లారకపోయేసరికి లేచి హాస్పిటల్ రూమ్కి వెళ్ళి ఇంజెక్షన్ చేసుకుంది. ఓ పావుగంట తర్వాత ఒళ్ళు తెలియని నిద్రలో పడిపోయింది. సునంద అప్పుడే ఫోన్లో మాట్లాడటం ముగించి రిసీవర్ క్రెడిల్ మీద పెట్టేసింది. ఆమె ముఖమంతా స్వేద బిందువులు అలుముకుని ఉన్నాయి. అప్పటికి చీకటి పడింది. భర్త ఇంట్లో లేడు. సోఫాలో కొంచెం సేపు స్తబ్దుగా కూర్చుంది.
ఫోన్లో చంద్రం చెప్పిన మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. మహేష్ ఆ దృశ్యాలే ఊహించుకుంటుంటే ఒళ్ళు జలదరించి కళ్ళల్లోంచి నీళ్లు చెంపల మీదుగా జారిపోతున్నాయి. ఓ నిర్ణయానికి వచ్చి సోఫాలోంచి లేచి గోడ్రేజ్ బీరువా దగ్గరికి వెళ్ళింది. తెరిచి లోపల సొరుగులో క్యాష్ ఎంత ఉందో చూసింది. 25,000 దాకా ఉంది. బయటకు తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. మర్నాడు బ్యాంకుకి వెళ్ళడం, డీడీ తీసుకోవడం, దానికి పంపించడం, ఈ ప్రొసీజర్ అంతా చాలా టైం పడుతుంది. చంద్రన్ తన ఫోటో స్టూడియో నెంబర్ ఇచ్చాడు. అతనికి ఫోన్ చేసి రమ్మంటే త్వరగా పని తెమిలిపోతుంది. మళ్ళీ ఫోన్ దగ్గరికి నడుస్తోంది. గబాలను తలుపు తెరుచుకుంది. ఉలిక్కిపడి చూసేసరికి భర్త గుమ్మంలో నిలబడున్నాడు. ఆమె చేతిలోంచి హ్యాండ్ బ్యాగ్ జారి కింద పడింది. ఆగిపోయావేం అన్నాడు శ్యాంప్రసాద్ లోపలికి అడుగు పెడుతూ. అతని ముఖంలో క్రూరత్వంతో కూడిన వ్యంగ్యం. సునంద బెదిరి కళ్ళప్పగించి చూస్తూ నిలబడింది. దగ్గరకు వచ్చి కింద పడిన హ్యాండ్ బ్యాగ్ అందుకొని ఓసారి దాన్ని నిమిరి సోఫా మీద పడేశాడు. మహేష్ కోసం అతన్ని బతికించుకోవడం కోసం చంద్రానికి ఎన్ని వేల రూపాయలు పంపించబోతున్నావు? సునంద గుడ్లప్పగించి చూస్తోంది. ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు అనుకున్నట్లు నేను బయటకు వెళ్ళలేదు. కింద ఆఫీస్ గదిలో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చున్నాను. ఫోన్ రింగ్ అయితే ఎత్తేసరికి మీ మాటలన్నీ వినిపించాయి. అతని మనస్తత్వం సునందకు బాగా తెలుసు. నన్ను పెళ్లి చేసుకునే ముందు నువ్వు మహేష్ని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావని, ఇప్పటికీ అతనంటే పడి చస్తుంటావని, అవకాశం వస్తే అతనికి నీ సర్వస్వం అర్పించడానికి సిద్ధపడి ఉన్నావని నాకు తెలుస్తున్నందా. ఆమె ఏమీ మాట్లాడలేదు. క్రిందటిసారి నువ్వు వెళ్ళింది మీ ఫ్రెండ్ హరిణిని చూడటానికి కాదని, మహేష్కి జబ్బు చేసిందని చంద్రం ఫోన్ చేస్తే వెళ్ళావని, నువ్వు అసలు హరిణి దగ్గర లేవని, మహేష్తోనే ఉన్నావని కూడా తెలుసు. సునంద అలాగే నిలబడి ఉంది. నీ గురించి ఇంకా తెలుస్తున్నందా? నేనంటే నీ మనసులో ఏమీ లేదని, కేవలం నాకు కావాల్సింది ఇస్తూ, కావాల్సింది తీసుకుంటూ యాంత్రికంగా సంసారం సాగిస్తున్నావని తెలుసు. నువ్వు నాదానివి కాదు, అవునా? 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఆమె ఎలాగో గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంది. ప్లీజ్ అతనికి డబ్బు పంపనివ్వండి. పెట్టిమని ఆమె చెంప మీద కొట్టాడు. చెంప పేలిపోయినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అతనికి ఒక్క పైసా కూడా పంపించడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి నిన్ను ఓ కంట కనిపెడుతూ ఉంటాను. నా చూపులు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఓ గంట గడిచాక అతను టీపై ముందు విస్కీ సరంజామా అంతా పెట్టుకొని పెగ్గు మీద పెగ్గు సేవిస్తున్నాడు. సునంద మంచం మీద కదలిక లేకుండా పడుకొనుంది. 4వ పెగ్గు తీసుకున్నాక లేచి నిలబడ్డాడు. ఒళ్ళు తూలుతుంది. బెడ్ మీదకొచ్చి కూర్చున్నాడు. సునంద ముఖాన్ని గోడవైపు తిప్పుకోబోయింది. వేళ్లతో బుగ్గలు గట్టిగా నొక్కిపెట్టి బలవంతంగా ఇటువైపు తిప్పాడు. ఏం నా వంక చూడాలని లేదా? ఆమె ఏమీ జవాబు ఇవ్వలేదు. మాట్లాడవేం? ఏమీ లేదు. ముఖం మీద కొంగాడు. పెదాలు బగ్గుమన్నాయి. చిన్న నెత్తుటి బొట్టు కారితే కారి ఉండొచ్చు. అప్పటికి ఏమీ అనలేదు. ఏమీ లేదా? సరే అంటూ ఆమె మీదకి వంగాడు. వద్దీ వేళ. ఏం ఈ రోజుకి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? మనసేం బాగోలేదు. అది నాకు సంబంధించిన విషయం. ఈ దురాక్రమణ ఆమెకు కొత్త కాదు. అయినా ఈ వేళ భరించలేకపోయింది. తన మీద నుంచి అతని గట్టిగా తోసేయబోయింది. చెంప చెళ్ళుమంది. లాభం లేదని గ్రహించి ఆ ఇనుప కౌగిలిన మధ్య నిస్సహాయంగా ఉండిపోయింది. అలాంటి సమయంలో కూడా అతను గుర్తుకొస్తున్నాడు కదూ. ఛీ అనబోయి అనవసరమని ఊరుకుంది.